చాలా చాలా బ్యూటిఫుల్గా ఎలగెంట్గా హ్యాపీగా ఉండే హ్యాపీ సోల్ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది ఈ అమ్మాయి స్రవంతి చొక్కారపు. మీరు ఛాలెంజ్ ఫేస్ చేసిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టేని ఉన్నాయా, లెక్క పెట్టలేనని ఉన్నాయా? నేను రోజు నా జాబ్ని ఆర్జీవి గారి స్టేజ్ ఎక్కేసినాక కూడా మనకు సంబంధం లేకుండా కొన్ని మాడాల్సి వస్తుంది. మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు, నేను మొత్తం మీకు అంకితం. యాంకర్ అనగానే ఫస్ట్ సుమ గారు ఇస్ అ లెజెండ్. అసలు ఆవిడని ఢీ కొట్టే వాళ్ళే లేరు, ఇంకా తర్వాత రారు కూడా నన్ను అడిగితే. ఓజస్ గంభీరా బోయపాటి గారికి హాయ్ అండి శ్రవంతి అంటే నాకెందుకు తెలీదు ఇలా మాట్లాడతారు. మీరు యాంకర్ అవ్వాలనే టాపిక్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, నీ మదిలోకి అసలు ఎట్లా వచ్చింది? నేను ఊరు నుంచి వచ్చింది యాక్టర్ అవుదామని. స్టూడియో 1 అని, టాలీవుడ్ ఛానల్ అని, జెమినీ మ్యూజిక్ అని, మా మ్యూజిక్ అని, ఆ ఛానల్ ఈ ఛానల్, విసా టీవీ, అసలు సందు లేకుండా అన్ని చేశాను. కదిరి బిడ్డ ఎన్నింగ్స్ కి పుష్ప పుష్ప అవ్వ తగ్గేదిలే. మొన్న నేను మిమ్మల్ని చూసి పవన్ కళ్యాణ్ లాగా ఆయన ప్యాంట్ మీద ప్యాంట్ వేస్తే నువ్వు జాకెట్ మీద జాకెట్ వేసావు. అవును, మీ అమ్మ నాన్న అలాగా అంత హ్యాపీ ఫీల్ అయ్యారు మీరు లవ్ మ్యారేజ్ అన్నప్పుడు? మనం పబ్లిక్ ఫిగర్ వచ్చినామంటే మన జీవితం అంతా బట్టబయలు అయిపోయినట్టే. ఫస్ట్ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్తున్నా, ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో, ఎవరైతే మన మీద సెటైర్ వేసి వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో వా టైం నీ మీద పెడుతున్నాడు. అయితే సడన్ గా ఈ మధ్య బాగా గమనిస్తున్నాను ఏంటో 2025 మిడ్ నుంచి అసలు మొత్తం ఎక్కడ చూసినా స్రవంతినే ఉంటుంది. ఆ చిట్కా ఏంటి? ఏదైనా ఒక కార్యక్రమం శుభప్రదంగా జరగాలంటే ఒక అద్భుతమైన వేదిక ముందు నించుని యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులందరినీ రంజం చేయడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి అయి ఉండాలి. అలాగా చాలా కొద్ది కాలంలోనే చాలా చాలా మందికి దగ్గరైపోయి ఆమె అనగానే ఆటోమేటిక్గా ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి పేరు స్రవంతి చొక్కారపు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఎలగెంట్గా హ్యాపీగా ఉండే హ్యాపీ సోల్ అని నాకు తెలుసు కాబట్టి నేను ఎంత గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఒకసారి అమ్మాయి మనోభావాలన్నీ కూడా మాట్లాడదాం టాక్ తెలుగు ఇంటర్వ్యూలో. హాయ్ స్రవంతి. శివ గారు ఎలా ఉన్నారు? ఫస్ట్ సారీ మీకు, ఏం పర్లేదు. పాపం చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మీరు ఒక ఇంటర్వ్యూ చేద్దాం అది. సో నేనేంటి అంటే అసలు మనం ఏం సాధించినాం చేయడానికి, అసలు ఏం చెప్పగలుగుతా నేను అని నాకుండింది. సో ఇప్పుడు సరే మూవీ వస్తుంది. ఇప్పుడు నేను మరి ఇంట్రో చెప్పాను కదా, దానికి తగ్గట్టుగా కరెక్టేనా అది? అఫ్ కోర్స్ అంటే హోస్టింగ్ వరకే చేస్తున్నాం కదా. దట్ ఈస్ యువర్ డ్యూటీ. నో, యా మీరు ఒక పని ఒప్పుకున్నప్పుడు అది ఏ పని అయినా కూడా దాన్ని క్రమశిక్షణతో ధర్మబద్ధంగా చేస్తే అందులో మనం సక్సెస్ అయినట్టే అని నా ఫీలింగ్. అవును, అది మీ లాంటి వాళ్ళకి ఇప్పుడు నిన్ననే ఒకసారి మీ ఇంటర్వ్యూ చేద్దాం ఉన్నప్పుడు ఒకసారి వాట్ ఈస్ యువర్ ప్రొఫైల్ అని ఒకసారి జస్ట్ చెక్ చేస్తే 744+ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో. 744K. అదే 7,44,000. 7,44,000 అంటే ఇప్పుడు కొత్తగా ఒక 4-5 సినిమాలు చేసిన హీరోయిన్స్ కూడా ఎంత కష్టం. ఇది ఇన్ని సంవత్సరాలు పట్టిన ఆల్మోస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ 14-15 ఏమో ఆఫ్ కోర్స్, కానీ జనాలకి అవేర్నెస్ వచ్చింది ఈ లాస్ట్ 4-5 years నుంచే బాగా వచ్చింది. ఎగ్జాక్ట్లీ కొంచెం వాళ్ళకి ఫోన్లో క్వాలిటీ పెరగటం కానీ, ఈఎంఐ ఏం చేస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి, ఇంట్రెస్ట్ చూపించడానికి దిస్ ఇస్ రీజన్. ఫస్ట్ మీకు సంబంధించినంత వరకు చాలా ఛాలెంజింగ్ జాబ్ యాక్చువల్లీ. చూడటానికి నవ్వుతా మాట్లాడేస్తూ ఉంటారు అనుకుంటారు, కానీ ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ జాబ్. మీరు ఛాలెంజ్ ఫేస్ చేసిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టేని ఉన్నాయా, లెక్క పెట్టలేనని ఉన్నాయా? అస్సలు లేదు. నేను రోజు నా జాబ్ని
ఎంజాయ్ చేస్తా ఫస్ట్. రాగానే మన వాళ్ళందరినీ పలకరిస్తా ఫస్ట్. అంటే నాకు మన వాళ్ళందరినీ చూసినప్పుడు మన ఫోటోగ్రాఫర్స్ని కానీ మన జర్నలిస్ట్ని కానీ ఏదో ఇప్పుడు ఉన్నాము పొగడదామని కాదు, ఎప్పుడు మీరు నన్ను బ్యాక్ అండ్ అడిగినా నేను మన వాళ్ళు అందరితో అదే చెప్తాను. సో రోజు వాళ్ళందరినీ పలకరించడం. నేను ఈవెంట్ కంటే ముందు ఆల్మోస్ట్ 2 గంటల ముందు వస్తాను నేను మన డెస్టినేషన్కి, ఏదైతే ఈవెంట్ హాల్ ఉంటుందో అక్కడికి. సో అందరితో సరదాగా మాట్లాడతాను. ఫస్ట్ అక్కడే నాకు చాలా కిక్ ఇస్తుంది. అరే రోజు ఆ లైట్స్ చూసిన, ఆ కెమెరాని చూసిన, దాని తర్వాత స్టేజ్ ఎక్కుతాను. అప్పటి వరకు నేను చాలా హోంవర్క్ చేస్తాను, ఏం మాట్లాడాలి, ఎలా ఫేస్ చేయాలి అని. ఛాలెంజింగ్ అంటే ఒక్కసారి ఆర్జీవి గారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, అప్పటికే నేను 2-3 సార్లు చేస్తున్నాను. నా ఒక్కళ్ళతోనే కాదు, ఆయన బిహేవియర్ అంతా. సో అది ఒక్కసారి ఆయన మూడ్ స్వింగ్స్ ఆ రోజు బాగాలేవు. ఒక 15-16 మినిట్స్ ఇంటర్వ్యూ అయ్యాక, ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ ఇంటర్వ్యూ, ఐ వాంట్ టు లీవ్, మై మూడ్ ఈజ్ నాట్ గుడ్ అన్నారు. సో ఆ రోజు అయ్యో నాదేం తప్పు లేదు, నేను అడగాల్సినట్టు నేను చాలా నా ప్రొఫెషనల్గా నేను అడిగాను. సో ఆయనకి ఇది లేక ఆయన ఒకసారి ఆయన ఎందుకంటే నేను ఆయనకి ఒక్క సందర్భం అంతే. అదే మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే ఆయన ఒకసారి చాలా హై మూడ్స్ లో ఉంటారు. ఎవరు వచ్చిన సమాధానం చెప్దాం, ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం చెప్తాం. కొన్ని సార్లు ఆయన బ్యాక్గ్రౌండ్ లో వేరే రన్ అవుతా ఉంటాయి. నేను ఆయన కొంత టైము ఒక 3 years 4 years పిఆర్ గా చేశాను. స్టిల్ ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఏదన్నా చాలా మంచి లైవ్లీగా ఉంటాడు, అసలు ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంత నాలెడ్జ్ ఉంటుంది. ఇంకా ఆఫ్ అయిపోయాడు, ఇంకా అతను ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే అవతల ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఇంకా అసలు వినరు. లేదమ్మా సారీ అని చెప్పేసి వెళ్ళిపోతారు. అలా జరుగుండొచ్చు అంతే. మీ జాబ్లో మీకు అది ప్రాబ్లం కాదు, నాకు తెలుసు అది ఛాలెంజ్ కింద లెక్క రాదు. అంటే నేను ఫేస్ చేసిన అంటే ఇబ్బందికరంగా ఫీల్ అయిన సిచ్యువేషన్ చెప్తున్నాను. ఇది జరిగి ఒక 5-6 ఏళ్ళు ఉంటుందా? ఈజీగా ఒక 6-7 years బ్యాక్. అందుకనే అప్పుడున్న దానిలో ఉంటది. అప్పుడు ఆయన స్థిరంగా కరోనా టైంలో అనుకుంటా, మేబీ ముందు కొంచెం ఉందిలే, అది కరెక్ట్ టైం మీరు చెప్పేది. నేను అడిగిన ప్రశ్న, స్టేజ్ ఎక్కేసినాక కూడా మనకు సంబంధం లేకుండా కొన్ని మాడాల్సి వస్తుంది. కొత్తగా వచ్చే సెలబ్రిటీలు అయి ఉండొచ్చు, సడన్గా ఆ సెలబ్రిటీ గురించి కొంచెం ఎక్కువ మాడాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా అక్కడ మనకి మనీ ఇస్తా ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి కదా. నేను బేసిక్గా ఎప్పుడు సపోజ్ ఇవాళ నేను ట్యాగ్ తెలుగుకి వచ్చాను, ఇది నా సినిమా, మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు, ఓకే, నేను మొత్తం మీకు అంకితం, మీ సినిమానే పొగడాలి, ఎందుకంటే మీ వల్లే కదా నేను ఈరోజు స్టేజ్ ఎక్కి పని చేస్తున్నాను. సో ఇది నా వృత్తి, నేను అదే ఫీల్ అవుతాను, అంతే కదా. వాళ్ళు చేసిన పనిని పొగుడుతున్నాం మనం, లేనిదైతే పొగడట్లేదు కదా, అంతే కదా. నేను అంటున్న ఛాలెంజెస్ అనుకోకుండా కొన్ని సందర్భాల్లో వస్తాయి, ఆ సంబంధమే ఉండదు. కొన్ని స్టేజెస్ అవుట్డోర్ వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఊహించని పరిణామాలు జరుగుతాయి. అనుకోకుండా అక్కడ షో ఆగిపోవచ్చు. ఎంత డిప్రెషన్గా ఉంటుంది, ఎంత దూరం వెళ్ళి ఎంత జర్నీ చేసి. డిప్రెషన్ కానీ చెప్పలేను, కానీ రీసెంట్గా కొన్ని సినిమాలు వర్షం పడడం వల్ల మేము బాలకృష్ణ గారి సినిమాకి వెళ్ళాం రీసెంట్గా, అఖండ 2. సో మొత్తం స్టేజ్ అంతా ఆన్ సెట్, మొత్తం క్లియర్, కరెక్ట్ బయలుదేరే ముందు మొత్తం ఓపెన్ ఏరియాలో వేసారనమాట స్టేజ్. బెంగళూరులో చిక్బల్లాపూర్ అనుకుంటా. సో అక్కడ ఫుల్ ఇంకా ఓపెన్ స్టేజ్. సో తెలుగు నుంచి నేను, కన్నడ నుంచి ఇంకొక అబ్బాయిని పిలిచారు. సో అసలు ఫుల్ ఇంకా వెళ్ళేసరికి ఒక 2000 members క్రౌడ్, ఫుల్ వర్షం. అయ్యో అసలు ఇప్పుడిప్పుడే కదా ఎదుగుతున్నాం, బాలకృష్ణ గారి సినిమాకి హోస్టింగ్ వచ్చింది మనకు, ఏంటిది అని కొంచెం అనిపిస్తుంది. దాని తర్వాత ఒక 15 minutes 20 minutes అయింది. పోలీస్ వాళ్ళు వచ్చారు, లేదండి బాలకృష్ణ గారు క్యారవాన్ ఎక్కి చెప్పారు, లేదు వి కాంట్ డూ దిస్, చాలా మంది క్రౌడ్ ఉన్నారు, దీనివల్ల వాళ్ళకి ఏమన్నా అయితే ఇబ్బంది అవుతుంది అని. దేవుడు ఉన్నాడు, ఒక 1/2 hour తర్వాత వర్షం ఆగింది. ఆగాక సో ప్రాపర్ ఈవెంట్ లాగా కాకుండా అట్లీస్ట్ బాలకృష్ణ గారు మెయిన్ వాళ్ళు మాట్లాడి సో మొత్తానికి మంచిగా ఎండ్ అయింది ఆ రోజు. బాలకృష్ణ గారు బాగా మాట్లాడారు, అలానే డైరెక్టర్ బోయపాటి గారు చాలా బాగా మాట్లాడారు. నేను అనుకుంటా అయ్యో నాకు తెలియదేమో, వాళ్ళకి నేను తెలియదేమో అని వెళ్ళి బోయపాటి గారికి హాయ్ అండి శ్రవంతి అంటే నాకెందుకు తెలీదు ఇలా మాట్లాడతారు. సో మనం అనుకుంటాం మనం ఎవరికి తెలియట్లేదు, మన పంజరంలో మనం ఉన్నాం, కానీ మనం అందరికీ తెలుసు. ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ కూడా అదే, నువ్వు ప్రతి ఒక్కరికి తెలుసు,
అదేంటంటే నాకు యుఎస్ నుంచి ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, ఫస్ట్ సుమ గారు ఎప్పుడు యాంకర్ అనగానే అవును, సుమ గారు ఇస్ లెజెండ్. అసలు ఆవిడని ఢీ కొట్టే వాళ్ళే లేరు, అండ్ ఇంకా తర్వాత రారు కూడా నన్ను అడిగితే. చాలా మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాను నేను ఈ మాట. నిలబెట్టింది కదా అవును, 25 years 28 years నాకు తెలిసే అవును. నిలబెట్టినప్పుడు అది ఆటోమేటిక్ గా వస్తుంది. అండ్ యాజ్ అ ఉమెన్ గా కూడా తను ఫ్యామిలీని డీల్ చేయడం కానీ, వాళ్ళ మదర్ ని చూసుకోవడం కానీ, వాళ్ళ ఇన్లాస్ ని చూసుకోవడం కానీ, కొడుకు కెరియర్ ని సెట్ చేయడంలో కానీ, ఆవిడ మొన్న సినిమా మోగ్లీ అప్పుడు ఆవిడ ఎంత పర్సనల్ గా అందరికి మెసేజెస్ పెట్టారు. ఇది ఆ సినిమా గురించి ఏదైనా స్టోరీ పెట్టండి, లేదా ఏదైనా ట్వీట్ పెట్టండి. దట్ ఇట్ సెల్ఫ్ ఆవిడ ఎక్కడ ఇంకా రోజు రోజుకి ఎనర్జీని పెంచుతూనే వస్తున్నారు, కానీ ఎక్కడ తగ్గట్లేదు ఆవిడ. అండ్ అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అనిపిస్తుంది నాకు. మేబీ అసలు గాడ్ గిఫ్టెడ్ అంటారు కదా, సో అట్లా ఆవిడ నిజంగానే ఇన్బిల్ట్ ఎనర్జీ ఆవిడకి. కొంతమందికి అలా ఉంటది, అలా ఫ్లో అలా వచ్చేస్తా ఉంటది. అవును, పొద్దున్నే 5:30కి లెగుస్తుంది నాకు తెలుసు. ఎందుకంటే అప్పటి నుంచి కూడా అన్ని చేసేసి మళ్ళీ ఏయో చేస్తూ ఉంటది, కొత్త కొత్త నేర్చుకోవడం కోసం విపరీతంగా కష్టపడుతుంది. అంటే ఉమెన్ అబ్బా. స్టార్ మహిళకి వెళ్ళాను ఒకసారి నేను. ఆన్ టైం 1 o'clock అయిందంటే చాలు, ఆవిడ ఎక్కడున్న ప్లాస్టిక్ చైర్ వేసుకుని నాప్కిన్ వేసుకుని శుభ్రంగా ఆవిడ ఫుడ్ ఆవిడ టైంకి తినేస్తారు. అన్నీ కూడా పంక్చువల్. అవును. ఇంకొక విషయం చెప్పిన, ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు 2 hours ముందెళ్ళి నేను ప్రోగ్రామ్ ముందంటే నాకు భలే సుమ గారు గుర్తొచ్చారు. ఆమె అవసరం ఉన్నా లేకపోయినా ఆమెకు అందరూ అక్కడ వచ్చే గెస్ట్లు అందరూ కూడా తెలుసు. అయినా సరే 2 hours ముందు వచ్చి శిల్పకళా వేదికలు అయి ఉండొచ్చు, ఎక్కడైనా సరే ఆమె చేసే షో ముందు 2 hours ముందు వచ్చి రాసుకుంటూనే ఉంటారు. ఎక్కడ ఏ వర్డ్ వస్తుందో, పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద వాళ్ళ మధ్యలో ఇబ్బంది పడకూడదని మీరు కూడా నెక్స్ట్ జనరేషన్కి రెడీ అయిపోయింది. స్రవంతి గారు, గీతా భగత్, మంజుష, వింధ్య, మీరందరూ కూడా నెక్స్ట్ ఆ కొమ్మకి నెక్స్ట్ జనరేషన్ కి మీరే. అవును, దేవుడి దయ వల్ల అందరికి రోజు పని ఉంది. ఉన్న మా నలుగురికి సుమా గారి తర్వాత ఇక్కడ అంటే మన ప్రెస్ మీట్స్ లో చెప్తున్నారు, రోజు మా అందరికి ఒక్కొక్కటి ఇచ్చినా మా అందరికి నెల నిండా పనులు ఉన్నాయి. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. నేను ఎక్కువ మంజుష గారిది ఫాలో అవుతాను, ఆవిడ చెప్పే విధానం సేమ్. నాకు మొన్న గీతా భగత్ గారి ఇంటర్వ్యూ జరుగుతుంటే కూడా గీత గారు కూడా అదే చెప్తున్నారు, మంజుష ఇంట్రో చాలా బాగా చెప్తుంది. అవును, అవును, ఓకే. సో అట్లా అంటే తన వర్డ్స్ ఒక్కొక్కటి పేర్చుకునే విధానం అంటారు, ఎలా చెప్పాలో రావట్లేదు నాకు. సో సెగ్రిగేట్ చేసుకునే విధానం చాలా మంచిగా అనిపిస్తుంది, నీట్ గా డివైడ్ చేస్తుంది ఒక్కొక్క పార్ట్. ఇది ఈ పోర్షన్, ఇది ఈ పోర్షన్. అమ్మాయి బాగా చదువుకుంది యాక్చువల్లీ. అమ్మాయి Group 1 రాసింది. Group 1 రాసింది కాబట్టి కొంచెం ఆటోమేటిక్ గా బుకిష్ నాలెడ్జ్, ఎప్పుడైతే నీకు మాట్లాడే పదాలు ఆటోమేటిక్ వచ్చాయి. ఎగ్జాక్ట్లీ ఆవిడకి ఎప్పుడు చెప్పలేదు నేను. అవునా? కానీ అంటే ఇది సందర్భం అంతే. ఇప్పుడు దిస్ ఇస్ యాంకర్ తో ఒకటి జరుగుతుంది కాబట్టి యాంకర్ తో ఇష్టాగోష్ఠి లాగా జరుగుతుంది. ఇంకా స్పోర్ట్స్ అంటారా, ఇంకా అసలు వింధ్య గారి తర్వాత ఇంకెవరున్నారంటే ఎవరు లేరు నిజంగా కదా. అసలు ఆవిడ కూడా అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి, అసలు మా మ్యూజిక్ లో చేసినప్పుడు అప్పుడు భార్గవ్తో ఏదో మార్నింగ్ షో ఏదో చేసేవాళ్ళు సాటర్డే సండే, అప్పుడు చూసాను నేను. అప్పటి నుంచి అసలు వాట్ ఎ బ్యూటిఫుల్ జర్నీ అసలు. సరే, ఇట్లా జర్నీ టాపిక్ వచ్చింది కాబట్టి జర్నీ గురించి మాట్లాడదాం. ఇంత బ్యూటిఫుల్ జర్నీ ఇది. నాకు 2012-13 ఆ టైం నుంచే ఎవరో చిన్నపిల్ల తేజ టీవీనా అట్లాంటి ఛానల్లో చేస్తా ఉండింది, నవ్వుతా చక్కగా హాయిగా నవ్విద్ది అనేది ఒకటి ఉండింది. మీ జర్నీ అసలుకి మీరు యాంకర్ అవ్వాలనే టాపిక్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, నీ మదిలోకి అసలు ఎట్లా వచ్చింది? లేదు, యాక్చువల్గా నేను ఊరు నుంచి వచ్చింది యాక్టర్ అవుదామని, ప్రాపర్ కదిరి బిడ్డ రాయలసీమ. సో యాక్టర్ అవుదామని. సో అలా హాస్టల్లో ఉన్నప్పుడు నా రూమ్మేట్ ఉండేది ఒక అమ్మాయి. సో ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, ఆ బాయ్ ఫ్రెండ్కి ఫ్రెండ్ మా ఆయన. సో వాళ్ళిద్దరు కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈయన వచ్చేవాడు. ఓకే, సో అట్లా పరిచయం అయింది. నేను అప్పటికే చేస్తున్నాను, ఈ ట్రయల్స్ చేస్తున్నాను, చిన్న చిన్నవి చేస్తూ ఉన్నాను, బాగానే ఉండేది, నా చేతి ఖర్చులకి డబ్బులు వచ్చేవి అలా. సో ఇంకొక టైంలో లవ్ అంతా సీరియస్ అయిపోయాక ఆయన అన్నారు కదా, లేదు ఇండస్ట్రీ అంటే మా ఇంట్లో కొంచెం మా మమ్మీ స్ట్రిక్ట్, ఒప్పుకోదు, నువ్వు ఇది మానేస్తేనే నేను ఇంట్లో చెప్పగలుగుతాను ధైర్యంగా.
ఓకే. అప్పుడు మనకి కెరియర్ ఇట్లా ఉంటది, ఇది మనం ఇట్లా ఉంటాం, ఫ్యూచర్ ఇట్లా ఉంటాయి, ఏం తెలియదు కదా చిన్న ఏజ్. నాకు నువ్వే ప్రాణం, నువ్వంటేనే ఇష్టం, నువ్వు లేకుంటే నేను ఉండలేను. అఫ్ కోర్స్ ఇప్పటికి కూడా అనుకోండి ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం, అన్ని సినిమాలు వచ్చేసింది అన్ని. సరే అని ఆ జాబ్ ని క్విట్ చేసాం. ఓకే. అలా నువ్వు కనిపించుకుంటూ పోయావు మధ్యలో. సో అలా ఆపిన తర్వాత పెళ్ళి అయిపోయాక ఇంకా సో ఆయన ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, ఆయన ఇది కావచ్చు, జాబ్ చేద్దాం నువ్వు కూడా చేయి కదా అన్న టాపిక్ వచ్చింది. అట్లా సరే నువ్వే చూడు ఏదైనా చేస్తానని అట్లా ఒక జ్యువెలరీ స్టోర్లో నేను వర్క్ చేశాను. ఇది సర్ప్రైజ్. జ్యువెలరీ స్టోర్లో వర్క్ చేశాను నేను. దాని తర్వాత అక్కడ వచ్చే డబ్బులు సరిపోలేదు ఆయన ఫైనాన్షియల్ ఇష్యూస్కి అప్పటికి. సో నాకు అప్పటికి ఎంతనా ఇది ఒక పిచ్చి పట్టింది కదా, రంగు వేసుకొని ఉన్నాం కదా మొఖానికి. సో ఈ పిచ్చి పోలేదు. అడిగి చూశాను, అందేముంది ఇప్పుడు అయిపోయింది కదా, ఒప్పుకుంటారు, నేను మంచిగానే ఉన్నా, మంచిగానే చూసుకుంటున్నా అని. సో ఆయనకి మా మ్యూజిక్లో అభి అని ఫ్రెండ్ ఉండేవాడు. సో ఆయన త్రూ జాబ్ పెట్టించారు హోస్టింగ్లో. సో ఆ అబ్బాయి పక్కనే నేను చేశాను, అభి పక్కనే. సో అప్పటికి మా మ్యూజిక్లో చేసేవాడు అభి అని. సో తన మోడల్ అండ్ హోస్ట్, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నారు. సో ఆయన వల్ల మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్. సో అక్కడ నుంచి స్టూడియో 1 అని, టాలీవుడ్ ఛానల్ అని, జెమినీ మ్యూజిక్ అని, మా మ్యూజిక్ అని, ఆ ఛానల్, ఈ ఛానల్, విసా టీవీ, అసలు సందు లేకుండా అన్ని చేశాను, గ్యాప్ లేకుండా. అది ఎక్కడ చూసినా ఈ అమ్మాయి ఒక ఛానల్లో ఉండేదని, ఈసారి చెప్పిన ఛానల్ నెక్స్ట్ ఛానల్ ఉండేది కాదు. మళ్ళీ అలా స్థిరంగా యోయో టీవీలో చాలా ఇయర్స్ వర్క్ చేశాను నేను. యోయోలో ఎక్కువ టైం చేశాను. యూట్యూబ్ అప్పుడప్పుడే కొత్త, ఇంకా అంటే 2017-16 ఆ టైమా, 15-16 ఆ టైంకి. సో అట్లా చేశాను. అప్పుడు అంటే మనల్ని మనం కొత్తగా ఎట్లా ప్రజెంట్ చేసుకోగలుగుతాం అన్నప్పుడు రివ్యూస్ వచ్చాయి, సినిమా రివ్యూలు. అందులో ఏం చేసేదాన్ని నేను, పొద్దున్నే 6 గంటలకే, మాకు 9:30-10కి అలా ఉండేది ఆఫీస్. 6 o'clock లేసి నేనే ఓన్ మేకప్, ఓన్ హెయిర్. అంత పొద్దున్నే పాపం స్టాఫ్ రారు కదా, హెయిర్ మేకప్ అంటే తప్పన ఏదో ఒకటి కొత్తగా చెయ్యాలి అని. సో అప్పటికి రివ్యూ అంతా కూడా చూసేసి మన వాళ్ళు యుఎస్ లో చూసేవాళ్ళు కదా, ఆయన హెడ్ యుఎస్ లో ఉండేవాళ్ళు, వాళ్ళకి ముందు రోజే పడుతుంది కదా ప్రీమియర్స్ అక్కడ. సో ఆయన చూసి చెప్పి పంపేవాళ్ళు అనమాట, ఇది 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 అని. నేను అప్పటికే టీజర్ ట్రైలర్ చూసి అందులో హీరో కానీ హీరోయిన్ కానీ ఏదైనా గెటప్ ఉంటది కదా, చాలా డ్రెస్ చేసుకొని నేను రివ్యూ చెప్పేదాన్ని, ముందు నుంచే. సో అట్లా అప్పటికే అవి ఫుల్ సాయంత్రం వరకు ట్రెండింగ్ 12, ట్రెండింగ్ 11, ట్రెండింగ్ 1 అట్లా, అసలు మామూలు 10 lakhs వ్యూస్ అప్పట్లో, 5 lakhs వ్యూస్ అట్లా. అరే భలే కిక్ వచ్చేది, బాగుండేది యూట్యూబ్. ఇప్పుడు అంత లేదు కానీ అప్పటికి నేను అన్ని బాగా ఇంటర్వ్యూస్ అవి చేసేదాన్ని. సో అట్లా 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 మంచిగా రెడీ అయిన రోజు ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్లో పెట్టేదాన్ని. సో అట్లా ఇన్స్టా గ్రోత్ అయింది, అక్కడ నుంచి కొలాబరేషన్లు ఇవన్నీ రావడం. కట్ చేస్తే ఒకరోజు మన ఏలూరు సీను. సో అలా ఊరికే అనుకోకుండా ఇలా మాట్లాడుకుంటున్నాం వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ లోను ఎక్కడో సంథింగ్, నేను ఏలూరు సీను గారు. సో ఇట్లా ఇట్లా ఉందండి, ఇట్లా ఇట్లా అంటే. సో ఆయన అన్నాడు, నువ్వు ఒక పని చేయమ్మాయి, ఆ జాబ్లన్నీ మానేసి ఫ్రీలాన్సింగ్ చేద్దాం మనం అంటే. లేదు నాకు ఇక్కడ మంచిగా సెటిల్ 2-3 తిరిగి చేస్తున్నా, మంచి డబ్బులు వస్తున్నాయి, ఓకే బాగానే ఉంది కదా, ఎందుకు ఇప్పుడు గ్రోత్ మంచిగా వస్తున్నప్పుడు, ఎక్కువ పేమెంట్లు ఇస్తున్నప్పుడు, ఇంటర్వ్యూలు అవి ఇవి చిన్న చిన్న ఈవెంట్లు తిరుగుతున్నాను, బాగానే ఉంది అంటే, నువ్వు నన్ను నమ్ము, నువ్వు నీ స్టేచర్ వేరు, నువ్వు మంచిగా ఎదుగుతావని ఫస్ట్ ఆయన ధైర్యం ఇచ్చారు సీను గారు. ఇప్పటికీ ఎప్పుడు కనపడినా నేను చెప్తా, నేనే అందరినీ లేపుతా ఉంటా అని ఇట్లా ఫన్నీగా చెప్తాడు అనమాట. చాలా అంటే తెలియని మోరల్ సపోర్ట్ ఇచ్చారనమాట. సో అట్లా వచ్చాను. రాగానే నార్మల్గా ఫ్రీలాన్సింగ్, నార్మల్ మూవీ ప్రమోషన్స్ అవి చిన్న చిన్న కామన్ ఇంటర్వ్యూస్ అవి చేస్తుండే. అప్పుడు పుష్ప 1 వచ్చింది. పుష్ప 1 రిలీజ్ అయితే అప్పుడు అదంతా చిత్తూరు స్లాంగ్ కదా. సో రాయలసీమ స్లాంగ్ లో. సో వాళ్ళు ఏదో డిజిటల్ టీమ్ ఆలోచించి ఇట్లా ఈ యాస మాట్లాడే అమ్మాయి ఉంటే బాగుండు, ఒక ఇంటర్వ్యూ చేపిద్దామని వాళ్ళ డిజిటల్ సైడ్ నుంచి వస్తే, సీను గారు లేరు, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ఈ అమ్మాయిని పెడదామని. సో అట్లా పొద్దున 11 గంటలకి నేను ఆవాస హోటల్ పోయినా. ఇంటర్వ్యూ అన్నారు, అల్లు అర్జున్ గారు, రష్మిక గారు, ఇంకా సుకుమార్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు. అయితే పోయినా 11 o'clockకి పోతే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, మంజుష గారు, నేను. సో మంజుష గారిది ఫస్ట్ అయిపోయింది.
ఓకే. నాది వచ్చే టైంకి వాళ్ళు ఏదో బిగ్ బాస్ ప్రమోషన్కి వెళ్ళాలని దేవిశ్రీ ప్రసాద్ గారు ఇంకా సుకుమార్ గారు అనుకుంటా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అల్లు అర్జున్ గారు వెళ్ళలే, రష్మిక గారు వెళ్ళారో లేదో గుర్తులేదు నాకు. సో వాళ్ళు వెళ్ళి వచ్చి వాళ్ళు ఏవో మళ్ళీ పనులన్నీ చేసుకొని వచ్చే వరకు సాయంత్రం ఆల్మోస్ట్ మళ్ళీ నైట్ 11-12 అయింది ఆవాస హోటల్కి మై గాడ్. నేను అప్పటి వరకు వెయిట్ చేశాను, ఎందుకంటే నాకు ఆపర్చునిటీ, నేను చెయ్యాలి, నాకు పెద్ద హీరో ఇంటర్వ్యూ కావాలి. లేదా ఆ పేషెన్సే నా దగ్గర ఉంది ఇప్పటికి, నేను ఫోటో దిగిన ఆ టైమింగ్ నేను మీకు చూపిస్తాను ఇది అయ్యాక. సో ఆ రోజు నేను వెయిట్ చేశాను. పాపం వాళ్ళు కూడా అలసిపోయి ఉన్నారు అప్పటికే. ఇంకా వాళ్ళు కూడా పాపం ఈ అమ్మాయి పొద్దున్న నుంచి వెయిట్ చేస్తుంది కదా, నో చెప్తే బాగోదేమో అనుకున్నారు. ఏమైందో ఏమో నాకు తెలియదు. మొత్తానికి అవుతుందన్నారు, అవ్వదన్నారు. సీన్ గారు లోపలికి వెళ్తున్నారు, వస్తున్నారు. వద్దంటారేమో, అయ్యో నేను ఇంతసేపు వెయిట్ చేశానే, దాని గురించి అంతా చాలా ప్రిపేర్ అయ్యానే, ఇలా అంతా అనుకున్నాను. కానీ పాపం ఆయన పిలిచి సరేలే ఒక 20 minutes అన్నా ఇద్దామని కూర్చున్న. ఇంటర్వ్యూ కాస్త ఆల్మోస్ట్ 1.5 hour 1 hour 40 minutes అయింది. అదే సక్సెస్. సో కూర్చోగానే ఏంది స్వామి హిట్ కొట్టినారు, పార్టీ లేదా అన్న అనేసరికి ఆయన ఫుల్ పెద్ద ఎక్స్ప్రెషన్ ఇట్లా, ఓ వావ్ ఈ అమ్మాయి రాయలసీమ అంటారు. సో అట్లా అక్కడ మలుపు తిరిగింది సెకండ్ ఇన్నింగ్స్ కి. పుష్ప అవ్వ తగ్గేదిలే 2021. అసలు అలా జరిగింది. అక్కడి నుంచి అది ఫుల్ వైరల్ అయిపోవడం రీల్స్లో అంతా. ఆ రోజు చాలా బాగా మాట్లాడారు దేవిశ్రీ ప్రసాద్ గారు, సుకుమార్ గారు. లెజెండ్స్ బాగా మాట్లాడతారు. అవును, అసలు అల్లు అర్జున్ కూడా ఎంత బాగా మాట్లాడతారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు ఒక్కొక్క సినిమా 2 సినిమాలు చేసి వచ్చిన వాళ్ళే హెచ్చులు చూపిస్తారు. చాలా సినిమాలు చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అసలు చాలా స్వీట్, వాళ్ళే స్వీట్. అవును, మీరు మెగాస్టార్ చిరంజీవి గారితో అవును కూర్చుంటే అవును ఎంత స్వీట్, అవును ఎంత బ్రహ్మాండంగా మాట్లాడతారు అందరూ కూడా. సో అలా అది వైరల్ అయ్యి బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ ద్వారానే బిగ్ బాస్. ఎన్నో సీజన్ 5 4 ఓటీటీ సీజన్ 1 మాది. ఫస్ట్ ఓటీటీ లో పెట్టింది 24 hours అని. 24 hours సీజన్ 1 అది ఒకటే సీజన్ వచ్చింది. అదేదో సంథింగ్ వాళ్ళకేదో స్పాన్సర్స్ రాలేదు, అది క్లిక్ అవ్వలేదు. మళ్ళీ ఇంకొక రీజన్, అది వాళ్ళ బ్యాక్ అండ్ రీజన్. కానీ ఆ టైంకి నేను ఏదైతే డబ్బులు అడిగానో, నాకు ఏదైతే నీడ్ ఉన్నిందో అది జరిగిపోయింది. ఫెంటాస్టిక్. సో అట్లా అది జరిగింది మొత్తానికి ఫైనల్గా. అక్కడి నుంచి అది కూడా ఒక ఆపర్చునిటీ, అది కూడా మనకి ఒక ప్రాజెక్ట్ లాగా అనుకొని వెళ్ళాను. కట్ చేస్తే వచ్చాను. మళ్ళీ 3వ రోజుకి సేమ్ అదే హోస్టింగ్ చేశాను. ఎప్పుడు ఎక్కించుకోలేదు నెత్తికి, అయ్యో నేను వెళ్ళి వచ్చేసాను, నాకు ఇప్పుడు నేను ఏదో అయిపోయాను. సో మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఫాల్ట్, అక్కడ పప్పులో కాలేస్తారు అనిపిస్తుంది నాకు. వెళ్ళి వచ్చేసాక ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఎగ్జాక్ట్లీ ఆ పనిలోనే ఎదుగుతారు. ఇంకా ఒక్క మెట్టు ఉన్న దగ్గర 10వ మెట్టుకు వస్తారు. 100 రావడానికి టైం పడుతుంది. ఇది లాజికల్ గా చిన్న బేస్ తంబ్రులు. అవును, ఇది కూడా మర్చిపోతారు. అవును, మనం చేసే పనిని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు నువ్వు ఒక సీరియల్ యాక్టర్ గా లోపలికి వెళ్లే ముందు ఓకేనా, జస్ట్ ఉన్న ఫ్యాక్ట్ రియాలిటీ మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది ఎంతమంది తగలాలో తగులుతుంది నార్మల్ గా. అవును, ఇన్ని సీజన్స్ లో ఇప్పుడు శివ అనే అబ్బాయి సీరియల్ యాక్టర్ ఆపర్చునిటీ వచ్చింది. ఆ అబ్బాయి ఏంటి నార్మల్ దాంట్లో సెకండ్ లీడో లేదంటే హీరోనే అనుకుందాం. వెళ్ళొచ్చాక నువ్వు కంటిన్యూ చేసుకో నీ వర్క్. కరెక్ట్. వెళ్ళొచ్చాక లేదు నేను సినిమాలో హీరో అయిపోతా అంటే ఇంకా కష్టమే. వస్తుంది నీకు రావాల్సినప్పుడు. 100లో ఎక్కడో ఒక పర్సంటేజ్ ఉంటే అది నిజంగా నీకు తగలాలని ఉంటే రాసి పెట్టుంటే వస్తుంది. నేను అంతెందుకు రవికృష్ణ గారు విరూపాక్ష వేసాను. అంతకు ముందు తను వరుదిని పరిణయం జీ తెలుగు సీరియల్ నుంచే కదా కట్ చేస్తే ఎన్ని సినిమాలు చేశారు. ఎంత మంచి దండోరా, ఎంత ఫెంటాబులస్ యాక్టర్ ఆయన. సో టైం రావాలంటా నేను, అందుకే వెయిట్ చేయలే. ఇప్పుడు కూడా సాయిధరం తేజ్తో సంబరాల ఏటిగట్లో చాలా మంచి క్యారెక్టర్ అంటే నువ్వు వెయిట్ చేసాడు అబ్బాయి సీరియల్స్ లో. అబ్బాయికి బయట ప్రపంచం తెలియదంట. మొన్న నాకు ఇంటర్వ్యూ చేసినప్పుడు దండోరాలో అసలు నాకు తెలియదు ఏమి బయట. ఎప్పుడన్నా షూటింగ్ హాలిడే 30 రోజుల్లో 4 రోజులు సండే వస్తే ఆ రోజు పడుకోవడమేనంట. మళ్ళీ లేచి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 to నైట్ 9. ఇదే ప్రపంచం. మాకు బయట ఏం జరుగుతుందో తెలియదు సార్, జస్ట్ ఫోన్ చూసుకుంటూ ఉండేవాళ్ళం అని చెప్తున్నాడు. అలా ఉండేది. అందుకని కొంచెం బిగ్ బాస్ తర్వాత బ్రేక్ తీసుకొని మంచిగా నాకు దగ్గర క్యారెక్టర్లు నేను హీరో అయిపోవాలి. కొంతమంది వచ్చేసి చెప్తా ఉంటారు, బట్ నాకు కుదరదు, నాకు ఇది కాదని చెప్తానని చెప్తారు. అది మెచ్యూరిటీ అండ్ రియాలిటీలో బతకడం.
కానీ ఏంటో వెళ్ళొచ్చిన అమ్మాయిలు కూడా నేను ఇంకా హీరోయిన్, నేను తోపు అయిపోయా, నేను తురుము అయిపోయా, నేను సెలబ్రిటీ, అసలు నన్ను బీట్ చేసేవాడే లేడంటే దేవుడు కూడా ఇట్లా నా బెట్ట ఆగు నీ సంగతి చెప్తా అంటాడు. అయిపోయింది. ఏ లేదు, సింపుల్. బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకోవడానికి, మీరేంటో తెలుసుకోవడానికి, మీరు 10 మందికి తెలియడానికి. దాన్ని యూజ్ చేసుకొని మీరు ఎంత గొప్పగా ఎదగాలి, చేసే పనులు ఎంత నైపుణ్యంగా ముందుకెళ్ళాలనే తప్ప చూసుకోవాలి తప్ప ఇది వెళ్ళగానే అయిపోయింది పో మేము హీరోయిన్లు అయిపోయాం అంటే 150 మంది అయింది ఇప్పటి వరకు. 9 సీజన్ అయింది. 15 మంది నుంచి 20 మంది దాకా. ఎంతమంది మీకు రోజు కనిపిస్తున్నారు చెప్పండి, వేళ్ళ మీద పెట్టచ్చు. ఎగ్జాక్ట్లీ నా పాయింట్ కూడా ఇదే. ఆ టైము ఏదో గెలిచి వస్తారు. ఈ 9 సీజన్లో 9 మందో 10 మందో గెలిచుంటారు. ఆ 10 మందికి ఆ వచ్చిన మనీను రెవెన్యూనే ఉంటుంది తప్ప ఆ తర్వాత వాళ్ళకి ఏంటి ఉపయోగం? ఒక్కళ్ళు ఒక హీరోగా సెట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉండరు. దాంట్లో నాకు బాగా కనెక్ట్ అయిన వాళ్ళు మా సీజన్లో తేజస్వి మడివాడ ఇంకా అశ్వరెడ్డి. అసలు వాళ్ళు పైకి కనిపించేదానికి మీరు పక్కన కూర్చుంటే అసలు వాళ్ళ కాన్వర్జేషన్స్ ఉంటాయి, హిలేరియస్. అసలు వాళ్ళంత స్వీట్ ఉండరండి మనుషులు. అయ్యో నాకు అశ్వ గానీ అదే తేజస్వి గానీ ఇద్దరు బాగా క్లోజ్. ఎంత లవ్లీగా మాట్లాడతారు. అసలు అశ్వరెడ్డి అయితే మా జ్ఞాపిక, మాకు అంటే మా సొంత ఇంట్లో మనుషులాగా. ఎందుకు మేమే కదా ఫ్యామిలీ స్టార్స్, నేను అశ్వ, మా సుధీర్ బావా సుధీర్ బావా బాగా చేశారు. అది ఆ జంటలు అందరు కూడా 10 జంటలు 8 జంటలు ఉండేవి కదా, బాగా చేశారు. అంతా ఒక్కొక్క వారం ఒక్కొక్క థీమ్. సో అట్లా అక్కడ నుంచి ఎప్పటికీ గుర్తుండిపోయా అంటే అశు చాలా, అంటే మేము అప్పుడప్పుడు మాట్లాడుకున్న సేమ్ ఫీలింగ్ ఉంటది నాకు. వెరీ గుడ్. అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే కూడా ఎంత హాయిగా మాట్లాడుతున్నారు, ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నారు అనేది తెలిసింది. అందుకే ఇప్పుడు మీరు ఏం సాధించారంటే సాధించటాలు ఏం లేవు. ఒకప్పుడు పేపర్లో చిన్న మొక్క కనబడితే వాళ్ళు ఏదో సాధించినట్టు. ఇప్పుడున్న మార్కెట్, ఇప్పుడున్న ప్రపంచంలో ఎవరిని వాళ్ళు ప్రమోట్ చేసుకోవాల్సిందే, తప్పదు. కానీ కొన్ని విషయాలు మనం మాట్లాడాలి, కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా చెప్పాలి. సో అలా ఎక్స్ట్రా జబర్దస్త్ అని, జబర్దస్త్ అయిపోయాక ఇంకొక షో వచ్చింది, అది చేశాను. దాని తర్వాత బిగ్గెస్ట్ షో నాకు నమ్మి ఇచ్చినంటే ప్రవీణ్ అక్క, జ్ఞాపిక ప్రొడక్షన్స్ ప్రవీణ్ అక్క. పాపం ఆవిడకి కల్మషం ఉండదు, బయట ఏదేదో మాట్లాడితే మనకు అవన్నీ సంబంధం లేదండి. మనతో ఉన్నంత వరకు మనకు మంచిగా ఉంటున్నారా అదే చూసుకుంటారు. బంగారం అండి. 100 మందికి పని ఇస్తారు, 100 మందికి మంచి బడ్జెట్ ఇస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంటే బ్యాంక్ లో ఉన్నట్టే. అంతకంటే ఏం కావాలి? నేను ఈ రోజు వరకు మిగతా ఎవరినైనా నేను అట్లీస్ట్ అడగడానికి ట్రై చేస్తానేమో. ఈ రోజు వరకు ఎన్ని ఎపిసోడ్లు చేసినా ఈ ఎపిసోడ్కి నాకు డబ్బులు పడలేదేంటి అని నేను వాళ్ళని అసలు అడిగిందే లేదు. ఆన్ టైం పడిపోతాయి ఇట్లా అంతే, వాళ్ళు చేస్తారు బ్యాంక్. అది వాళ్ళు కూడా ఈటీవీ దగ్గర నుంచి వర్క్ చేస్తా నేర్చుకున్న ఒక పని. వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారు? అవును, లేదు అది ఎన్ని జనాలు మాడుతున్నాయి, మనకేముంది. ప్రవీణ్ అక్క, అనిల్ గారు అసలు బాగుంటాయి వాళ్ళ చిన్న చిన్న సరసాలు, మాటలు అన్ని బాగుంటాయి. అదే కాదు, వాళ్ళతో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇండస్ట్రీలో ఎంత మందితో ఉంటే అంత మందితో మంచిగా మెయింటైన్ చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్. వెరీ నైస్ పీపుల్. అంటే నువ్వు చాలా మంచి మంచి కంపెనీస్లో మంచి పీపుల్తో వర్క్ చేస్తావు. అవును, అస్సలు జెలసీ ఉండదు. ఏదైనా మంచి చీర కట్టుకొస్తే అబ్బా భలే ఉన్నావే ఇలా ఇంతే ఫీలింగ్తో చెప్తారు ఆవిడ. అంతే చెప్తా, ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్పిన వాయిస్ లోనే. అవును అవును, ఎంత బాగుందో కదా. ఏమే నువ్వు కొనుక్కునేదేనా, నాకేమన్నా కొనేది ఉందా ఇలా. మంచి దేవుడి దయ వల్ల ఎప్పుడు నిద్రలో కూడా నేను నా గుండె మీద చేసుకొని చెప్పగలుగుతా, అసలు ఎలాంటి బ్యాడ్ ఫేస్ నేను ఫేస్ చేయలే. వెరీ గుడ్. పనిలో ఎప్పుడు చెడు ఏం ఎదురు కాలే. మేబీ అప్పటి నుంచి ఉండడం వల్ల నేను ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా మెలగాలి, మేబీ నేను మా ఇన్లాస్ నుంచి నేర్చుకున్న విధానం కానీ ఎట్లా మెలగాలి, ఎట్లా మాట్లాడాలి, ఎలా ఫేస్ చేయాలన్నది నేర్చుకున్నానేమో. వెరీ గుడ్. అంటే మన మాటే మనకి మంత్రం, ఇక్కడ మనకి అన్ని పని చేస్తాయి. నేను ఎదిగిందంతా పెళ్లి తర్వాతే ఎదిగాను, అప్పుడు అంతేం లేదు. అంత మట్టి బుర్ర చాక్లెట్లు తిన్నామో పరిగెత్తామో అంతే. అవును, చాలా చిన్న యంగ్ ఏజ్ కి అయిపోయింది. ఏం చదువుకున్నారు మీరు? నేను ఫ్యాషన్ డిజైనింగ్. మొన్న నేను మిమ్మల్ని చూసి పవన్ కళ్యాణ్ లాగా ఆయన ప్యాంట్ మీద ప్యాంట్ వేస్తే నువ్వు జాకెట్ మీద జాకెట్ వేసావు. అవును అవును, గుర్తుంది అన్నారు మన రవితేజ గారి ఈవెంట్ కి. ఏంటిది? అవును,
సో అట్లా అందుకే ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకున్నారా? వెరీ నైస్. సో అట్లా నా బట్టలు నేను ఏం వేసుకోవాలి, ఆ జ్యువెలరీ ఏంటి, ఎట్లా స్టైలింగ్ చేసుకోవచ్చు, చాలా బుర్ర పెడతా. పెట్టాలి, మనం చేసే పనే ఏదైనా. ఫస్ట్ ఎండ్ ఆఫ్ ద డే లుక్స్ ఇంపార్టెంట్ కదా, లుక్స్ మ్యాటర్స్. ఒక స్టేజ్ ఎక్కి నిల్చుంటున్నాము అంటే 100% ఫేస్ ఇస్ ఇండెక్స్. సో అలా నా బట్టలు నేను చేసుకుంటాను. ఏ కలర్ కాంబినేషన్స్ ఏవి బాగుంటాయి నాకు. సో ఇంతవరకు ఎక్కువ వరకు ట్రెడిషనల్ వేర్ ఇష్టపడతాను. ఇంకా మ్యాక్సిమం ఇంకా ఏదైనా ట్రిప్పులు అది వెళ్ళినప్పుడు అక్కడ వెస్టర్న్ వేసుకోవడం తప్పదు. ఇష్టం అది. మా ఇన్లాస్ నుంచి నేర్చుకున్నది. మా అత్తమ్మ చాలా పద్ధతి బాగా, అంటే నడవడికలు అన్ని ఎలా మాట్లాడాలి. మేబీ ఆవిడ ఉన్నందుకే, అంటే చాలా గట్టిగా చెప్పగలుగుతా, ఆవిడ ఉన్నందుకు ఆవిడ చూసుకోగలుగుతుంది కాబట్టి ఫ్యామిలీని బాబుని, కాబట్టి మనం ఆనందంగా బయటకు వచ్చి పని చేసుకోగలుగుతున్నాం. అంతే కదా, లేదమ్మా నీ కొడుకుని నువ్వు చూసుకొని ఏం చేయలేనంటే ఇంత ఇదిగా నేను బయటకు రాలేను, చేయలేను కదా. పాపం ఆవిడ మాత్రం ది బెస్ట్, అసలు అంతా చాలా స్వీట్. వాళ్ళు పక్క తెలంగాణ ఇక్కడ. తెలంగాణ వర్సెస్ రాయలసీమ రెండు మంచి జెల్ అయిపోయింది. అవును, అసలు టైం టు టైం తిన్నావా బేటా, నువ్వు తినవు, ఇట్లా ఆవిడకి టైం దొరికినప్పుడల్లా షీల్ టాక్ అట్లా. వాళ్ళు కూడా వెల్ స్టడీడ్ ఫ్యామిలీ అంతా కూడా. సో అట్లా మా ఇంట్లో అంతా ఓకే. మీ అమ్మ నాన్న అలాగా అంత హ్యాపీ ఫీల్ అయ్యారు మీరు లవ్ మ్యారేజ్ అన్నప్పుడు? ఖచ్చితంగా కొద్దిగా ఒక చిన్న అడ్డు చెప్తారు. కాదు, మాదొక అప్పట్లో ఉదయ్ కిరణ్ సినిమాలో తెలంగాణ శకుంతల ప్రేమించానంగానే ఇలా జుట్టు పట్టుకొని ఇల్లు ఉంటది కదా, సేమ్. అవునా? అసలు మా సైడ్ నేను ఒక్కటే అమ్మాయి, అంత అబ్బాయిలు. ఓకే, నేను మా అన్న మా బాబాయ్కి కూడా 2 అబ్బాయిలు. సో ఏంటి, అమ్మాయికి చాలా గ్రాండ్గా పెళ్లి చేయాలి, మనం ఒక్కతే కూతురు, మంచి సాఫ్ట్వేర్ లేదంటే ఏటో యూఎస్ పంపించేద్దామో ఇంకోటి వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉన్నాయి. మంచి బంగారం పెట్టాలి, మంచి కట్నం ఇవ్వాలి, మా పాప అందంగా ఉంటుంది, మంచి మగుడు వస్తాడు, ఇలా వాళ్ళకు ఉంటాయి కదా. సో అట్లా ఊరికే చిన్నప్పటి నుంచి మా పాప అందంగా ఉంటుంది, కట్నం తీసుకోకుండా ఊరికే చేసుకొని పోతారు, ఇట్లా మా నాన్నమ్మ అట్లా అనేది ఊరికే. సో కట్ చేస్తే సో కంప్లీట్గా వేరు, ఏరియా వేరు, రిలీజియన్ వేరు, కాస్ట్ వేరు, అన్నీ వేరు. సో పాపం జీర్ణించుకోలేకపోయారు. అంటే నేనేం డైరెక్ట్గా పారిపోతాను ఇతనే కావాలి అని చెప్పలేదు, లేదు ఇలా ఉంది, మేము చేసుకుందాం అనుకుంటున్నాము, ఇప్పుడు కాదు, ఆయన సెటిల్ అవ్వాలి, నేను సెటిల్ అవ్వాలి అని చాలా లౌకికంగా చెప్పావు. అట్లా మా అమ్మకి చెప్పాను. మా అమ్మ పాపం బాగానే కన్వే చేసినా అది వాళ్ళు అర్థం చేసుకోలేదు. అంతే కదండి, ఆబ్వియస్ గా మా ఊర్లో అంత ఇది లేదు ఇంకా అప్పటికి, అంత లేదు. మా నాన్నమ్మ కానీ పెరిగిన విధానం అట్లా, వాళ్ళ తప్పు లేదు. మీ దగ్గర తెలంగాణ శకుంతల ఉంది, అయితే తనికెళ్ళ భరణి గారు ఎవరు కాదు, మా నాన్నే. తనికెళ్ళ భరణి గారు మా నాన్న అసలు ఎట్లా పోతావు నువ్వు, ఏం తక్కువ చేసినా నీకు, అంతే కదా. ఇప్పుడు పేరెంట్ అయినాం కాబట్టి మనకు తెలుసు ఆ పెయిన్ ఎట్లుంటుంది, అప్పుడు ఏం తెలీదు మనకు. సో రియలైజేషన్ అయ్యే వరకు ఆల్ సెట్. ఇప్పుడు మా మదర్ అయితే లేరు, చనిపోయారు. మా ఫాదర్ ఉన్నారు, మా అన్న ఉన్నారు, సౌత్ ఆఫ్రికాలో ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి 6th అప్పటి నుంచి మా నాన్న అక్కడే ఒకరి దగ్గర వర్క్ చేస్తుండే, ఇప్పుడు అక్కడే ఓన్ చేసుకుని. సో మా అన్న సౌత్ ఆఫ్రికాలో ఏ స్టేట్ లో ఉంటారు? జాంబియాలో ఉంటారు. అది స్టేట్ అంటారో ఏమంటారో నాకు తెలియదు. సిటీ అది వన్ ఆఫ్ ది, అంటే ఆఫ్రికన్ కంట్రీస్ లో జాంబియా, మలావి, సో ఈ ప్లేసెస్ లో వాళ్ళ వర్క్. సో అక్కడ ఉంటారు. సో మీ బ్రదర్ కూడా అక్కడే ఉంటారు. ఎప్పుడైనా టచ్ లో ఉండి మంచిగా మాట్లాడతారు? రోజు మాట్లాడతా, రాత్రి కాగానే వీడియో కాల్ మాట్లాడతా, ఫుల్ ఫన్. ఇప్పుడంతా మా అన్న ఇంకా ఆ ఇదిలోనే ఉండిపోయినాడు, ఏందక్కయ్య ఆ బట్టలు అంటాడా? అట్లా ఎప్పుడైనా చెప్పాలి, నేను ఫ్యాషన్ అట్లేం కాదు, ఇక్కడ అట్లా వేసుకుంటేనే దిలీపు స్క్రీన్ మీద కనిపిస్తాం కదా, అందంగా కనబడాలా కదా, ఏదోలే అక్కయ్య. అక్కడ మా దగ్గర చిన్న పెద్ద ఎవరికైనా రెస్పెక్ట్ఫుల్ గా, మా ఇంట్లో అక్కయ్య అనేది రెస్పెక్ట్ఫుల్ వర్డ్ అనమాట. సో అట్లా అంటే నాకు అసలు అర్థమే కదా, అంటే ఒక నువ్వు నేను సినిమా ఇప్పుడు చూసాను నేను కళ్ళ ముందు 5 నిమిషాలు. అట్లా మా నాన్న జుట్టు పట్టుకొని బైక్ మీద నేను మా ఆయన వెళ్తున్నాం హోలీ ఆ రోజు. నాకు ఇంకా ఇప్పటికీ విజన్ గుర్తుంది, అమీర్పేటలో చర్మాస్ ఉంది కదా, ఇప్పుడు ఉందో లేదో తీసి, చర్మాస్ పక్క గల్లీలో ఇట్లా బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్లీ కమ్మ సంఘం పక్కన అటు సైడ్ నుంచి లవర్స్ పార్క్ అది
ఆ గల్లీ అటు నుంచి వస్తున్నాం హోలీ ఆడేసి మా రూమ్మేట్ సంథింగ్ ఏదో అయ్యి ఫోన్ చేసి ఇట్లా మీ అమ్మాయి మొత్తం తిరుగుతుంది వీడితో అని చెప్పింది. కట్ చేస్తే మా నాన్న మా అమ్మ చెప్పకుండా వచ్చారు హాస్టల్ దగ్గరికి. అప్పుడే మనం బండి మీద నుంచి దింపిండు హీరో. కథ అసలు ఎట్లా పోతావు నువ్వు? అప్పటి వరకు అంటే ఏమి తెలీదు, ఇక్కడికి వచ్చాకనే అసలు అప్పటి వరకు మాకు మా నాన్న తెస్తేనే మా అమ్మ కొనిస్తేనే అన్ని ఏదైనా సరే, ఇంకా వేరే బయట ప్రపంచం తెలియకుండా ఒక్కసారి ఇక్కడికి వచ్చి పడి బయట ప్రపంచం రాగానే 18 years రాగానే ఇంకా ప్రపంచం అంతా నాదే అనుకున్నావేమో. సో అట్లా. బట్ ఆయన కూడా హెల్ప్ అయ్యారు నా కెరియర్లో. మనం హెల్ప్ తీసుకొని లేదు కాదు కూడదు అనుకోకూడదు, ఒక స్టెప్కి హెల్ప్ చేశారు ఆయన, మిగతాదంతా మనం బిల్డ్ చేసుకున్నాం. ఆయన ప్రశాంత్. సో అట్లా వెరీ నైస్. వాళ్ళు బాగున్నారు మరి? వాళ్ళు పెళ్లి చేసుకోలేదు, మేమిద్దరం మాత్రం బాగున్నాం. పెళ్లి చేసుకుని ఎవరైతే పెళ్లి చేసుకుంటాను అనుకున్నారో వాళ్ళ పక్కన మీ ఇద్దరు సెట్. అవును. ఇంకా మా ఆయన చాలా సైలెంట్ సోబర్, ఆయన చాలా తక్కువ మాట్లాడతాడు. ఓన్లీ ఆయనకి నేను వాళ్ళ అమ్మ అంతే, ఇంకా వేరే ఇది ఉండదు. తల్లా పెళ్ళామా అనే గొడవే ఉండదు, ఇద్దరు ఒకటే ఆయనకి. కానీ ఇప్పుడు ఈ కెరియర్ మొత్తం చూసుకుంటే కనుక మిగతా వాళ్ళందరూ కూడా ఏదో రకరకాల బాధలు పెయిన్స్ ఉంటాయి, నువ్వు మాత్రం అంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకోవడానికి. లేదండి, నాకు కూడా బోల్డ్ అన్ని కష్టాలు ఉన్నాయి. ఏంటవి? అన్నీ ఫ్యామిలీ లైఫ్ రోజు అండి ఖచ్చితంగా. మీ ఇంట్లో ఉంటాయి, మా ఇంట్లో ఉంటాయి, ఇంకోరి ఇంట్లో ఉంటాయి. కానీ మనం దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకొని తీసుకొచ్చినాం అన్నది నేను ఆ రోజు చెప్పుకోగలిగిన కదా మా ఆయనకి, మా అత్తయ్యకి. లేదు నాకు ఇది చెయ్యాలని ఉంది, నేను దీంట్లోకి పోతానని. మహా అంటే నెల ఒప్పుకోరేమో, 2 నెలలు ఒప్పుకోరేమో, 3 నెలలు ఒప్పుకోరు. కానీ సంవత్సరానికి అయితే ఒప్పుకున్నారు కదా. నేను వచ్చిన కదా, నిలిచిన కదా, కనబడుతున్నా కదా, ఈ రోజు మీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకునే దాకా వచ్చిన. కరెక్ట్, అదే చెప్తున్నా. ఆ పేషెన్స్ సక్సెస్ఫుల్గా ఉండాలి అనుకొని ఒక కళ మీరు కనాలి ఖచ్చితంగా. ఆ కళలో మేము నించోవాలనుకునే ఫీలింగ్ నీకు రావాలి. అవును, ఖచ్చితంగా మనం గట్టిగా మేనిఫెస్ట్ చేస్తేనే అవుతుంది. మేనిఫెస్ట్తో పాటు నీ 100% ఎఫర్ట్స్ పెట్టాలి. నువ్వు 100% పెట్టకుండా నేను ఊరికే అరే నేను వచ్చాను, నేను చేస్తున్నాను, నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా నాకు ఫాలోవర్స్ రావట్లేదు ఏంటంటే నువ్వు కంటెంట్ చేయి కదా, చేయాలి. మిగతా వాళ్ళగా కాపీ క్యాట్ లాగా ఉండొద్దు. నీకు ఒక డిఫరెంట్ పేజ్ ఉంటుంది, ఎవరికైనా అంతే. అవును, సూపర్, భలే చెప్పేవి ఇది మాత్రం. ఎందుకంటే చాలా మంది అలా వచ్చేసి ఇలా చేసేసేయాలి అనుకుంటారు. ఇన్స్టెంట్ గా వచ్చినది ఏది ఉండదు, పర్మనెంట్ గా అట్లనే అవుతుంది అనేది నేను నమ్ముతా. ఈజీగా వచ్చిన ఫేమ్ అని నేను ఇప్పుడేమి ఫెమిలియర్ అయిపోయినా అని చెప్పట్లేదు, నేనేం తోపు అయిపోయినా అని ఏం చెప్పట్లేదు. నేను 2009 నుంచి ఇప్పటి వరకు కాన్స్టెంట్ గా పని చేస్తూనే ఉన్నాను, ఏదో ఒక విధంగా కనబడుతూనే ఉన్నాను. చిన్నదైనా పెద్దదైనా అంతే ఎఫర్ట్స్ పెట్టి అంతే హార్ట్ఫుల్ గా చేస్తూ వచ్చాను. లాస్ట్ 17 years నుంచి చేస్తున్న ఎఫర్ట్ ఇది ఇవాళ వచ్చింది కాదు. ఎగ్జాక్ట్లీ. మీరు నన్ను ఎన్నేళ్ల నుంచి చూస్తున్నారు? నేను 15 ఏళ్ళుగా చూస్తున్నాను. అంటే నాకు నేను ఒక 23 ఏళ్ళుగా ఉన్నాను. ఫస్ట్ డీసీలో 2012 2013 నుంచి నాకు చూస్తున్నాను నేను మిమ్మల్ని. రెగ్యులర్ గా బయటికి వచ్చి మాట్లాడతాం. మీరు అంతకుముందు టీవీలో ఛానల్స్ లోపల ఉండేవారు కదా, ప్రెస్ మీట్లకు వస్తేనే కదా మేము కనబడి. అలాగా మీరు 2013 నుంచి బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు ఓ ఈ అమ్మాయి వెయిట్ చేస్తుంది పలానా ఇంటర్వ్యూ కోసం ఇట్లా నేను అవుట్డోర్ లో ప్రమోషన్స్ అది వెళ్ళినప్పుడు మీ తమ్ముడు మూర్తి గారు వస్తుండే ఫోటోగ్రాఫర్ గా. సో అట్లా మా అన్న ఉన్నాడు, ఇట్లా ఆయన కూడా పిఆర్ గా చేస్తున్నాడు, మా ఈవెంట్లు ఉంటాయి చేసి పెట్టు కదా. ఏ రోజు నాకు ఇంతే కావాలి నేను ఇంతకే చేస్తానని నేను అనిందే లేదు. నిజంగానే ఇప్పుడు అట్లీస్ట్ చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే మన స్టాఫ్ పెరిగారు, పేమెంట్లు పెరిగాయి, అన్ని కాస్ట్లీ అయ్యాయి కాబట్టి చెప్పగలుగుతున్నాను. కానీ ఏ రోజు నేను 5,000కి పనిచేశాను, 10,000కి పనిచేశాను, 50,000కి పనిచేశాను, 2 లక్షలకు కూడా పనిచేశాను. కరెక్ట్, తెలుసు నువ్వు చెప్పింది కూడా అక్షర సత్యం. ఎలాగంటే నన్ను కూడా నాకు తెలిసి మొత్తం మీద నీతో ఒక 5-6 సార్లు వర్క్ చేయించుకున్నాను. ఎప్పుడు కూడా 15,000 ఇచ్చినా తీసుకున్నావు, 25,000 ఇచ్చినా తీసుకున్నావు. నేనేమి అసలు నేను ఎప్పుడు మూర్తికి చెప్పేస్తా, నువ్వు శ్రవంతితో కోఆర్డినేట్ చేసుకో అని చెప్పేస్తాను, అయిపోతుంది. ఇప్పుడు మీ అందరు కూడా నాకు సొంత సిస్టర్స్ లాగా కనబడతా ఉంటారు, రోజు కనబడేవాళ్ళు మీరు. మన ఇంట్లో మా అక్కనే నేను సంవత్సరానికి ఒకసారి చూస్తాను, మిమ్మల్ని రోజుకి చూడాల్సి వస్తుంది, వారానికి 4-5 సార్లు కంపల్సరీ చూస్తాను. అందుకని ఐ రెస్పెక్ట్ యూ. ఎందుకంటే ఎంత కష్టపడతారు, మిమ్మల్ని ఎంతమంది ఆడవాళ్ళు చూస్తారు, ఎంతమంది మగవాళ్ళు చూస్తారు, ఎంతమంది మంచోళ్ళు చూస్తారు, ఎంతమంది చెత్త వెధవలు చూస్తారో నాకు తెలుసు. అందుకని ఆ రెస్పెక్ట్ ఉంటుంది. మనలోనే ఎవరైనా అట్లా తేడాగా మాట్లాడినా కూడా నేను చాలా నవ్వుకుంటూ ఆన్సర్ చేసి వెళ్ళిపోతే, ఏది హార్ట్కి తీసుకొని నేను
హార్ట్కి ఎప్పుడైతే తీసుకున్నానో ఆ రోజు గతం డౌన్ అయిపోతా అని నేను చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేసిన. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకో, ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్తున్నా, ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో, ఎవరైతే మన మీద సెటైర్ వేసి వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో, వాడి టైం నీ మీద పెడుతున్నాడు అంటే యు ఆర్ ద బెనిఫిషియర్ అని వదిలేసే. అంతే అంతే. ఇక్కడ మనల్ని అందరూ ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి లాగుదాం అనుకునే వాళ్ళే, అయినా కూడా వాళ్ళు 10 అడుగులు మనల్ని లాగాలని ట్రై చేస్తున్నారు కదా, అంటే మనల్ని అందరూ పట్టుకున్నారు. ఓకే, మనం అందరి దగ్గరే ఉన్నాం, సేఫ్గా ఉన్నట్టే అలా అనుకుని ముందుకు వెళ్తామే. అందుకని ప్రాబ్లమే లేదు నీకు కానీ నాకు కానీ, పని చేసుకునేవాడికి ఏముంటుంది. ఇకపోతే కొన్ని దగ్గర ఈ అమ్మాయికి డైవర్స్ అయిపోయింది, ఈ అమ్మాయికి ఇలా అయింది, హస్బెండ్తో దూరంగా, ఇట్లాంటి అసలు సంబంధం లేకుండా నీ ఫ్యామిలీ ఏంటో, నువ్వేంటో, నీ బాధలు ఏంటో నీకు తెలుసు, నాకేం సంబంధం. ఇట్లాంటివన్నీ వచ్చేసి తమ్నైల్స్ పెట్టడమో, మాట్లాడటమో, ఇన్ని పెడుతుంటే వాళ్ళకి ఏం వస్తుంది అని. ఇప్పుడు అట్లాంటివి వచ్చినప్పుడు ఎలా తీసుకుంటావు? మనం పబ్లిక్ ఫిగర్ వచ్చినామంటే మన జీవితం అంతా బట్టబయలు అయిపోయినట్టే. ఫస్ట్ నేను ఒక 6-7 ఏళ్ళుగా నా మైండ్ని ఫిక్స్ చేసుకున్నది ఇది. ఏం చేసినా ఏదో ఒకటి పెడతారండి, అందరినీ సాటిస్ఫై చేయలేం మనం. మనం ఏంజల్ గాడెస్ కాదు మనం సాటిస్ఫై చేయడానికి. ఏంజల్ గాడెస్ కూడా చేయలేదు ఇప్పుడున్న సోషల్ మీడియా సమాజంలో. ఆ ఏంజల్ కంటే ఇంకొక ఏంజల్ బాగుందని చెప్తారు. అలాంటప్పుడు కాబట్టి సో నేను ఏవి మనసుకు తీసుకోను, ఏది నేను రియాక్ట్ అవ్వను, ఏది చేయను అసలు. నేను ఈవెంట్లకు వెళ్తే కూడా, ఇప్పుడు సపోజ్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను మొన్న దుబాయ్ పోయి వచ్చిన. ఓకే, మీరు ఇంటర్వ్యూ కానీ మెసేజ్ పెట్టినప్పుడు లేదండి ఇట్లా వచ్చాను. దుబాయ్కి 20,000 రూపాయలు టికెట్ వెళ్ళడానికి, 20,000 రూపాయలు టికెట్ రావడానికి. ఓకే, నువ్వు మహా అంటే హోటల్ అంతా బుక్ చేసుకున్నావు, నువ్వు లగ్జరీ పోయిచ్చినా సరే 2 లక్షలు అనుకున్నాం. నేను నెలలో 30 రోజుల్లో 20 నుంచి 25 రోజులు పని చేస్తున్నా. తక్కువ 7 లక్షల నుంచి 10 లక్షలు వస్తుంది వేసుకుందాం, సరే మీరు అన్నట్టే వేసుకుందాం. నేను ఖర్చు పెట్టుకోలేను. చెప్తున్నా జస్ట్ ఎగ్జాంపుల్. అనుకునేటోడు అనుకుంటాడు. అదే అయ్యే ఇన్నప్పుడు ఎంతో కొంత, అరే ఇదేంటి స్టార్టింగ్ లో బాధపడేదాన్ని, అరే ఇది నా కష్టం కదా, నా చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. నేను అసలు ఎవరిది ₹1 తీసుకోనండి, నేనే పెడతాను ఉల్టా. నాకు తోచినంత ఇంకెవరికైనా లేదంటే నేను హెల్ప్ కూడా చేస్తాను. నేను హెల్ప్ అంటే గుర్తొచ్చింది, కరోనా టైంలో నువ్వు ఎవరికో డబ్బులు ఇచ్చావు సమ్ పీపుల్ కి. ఇప్పుడు చెప్పాలని కాదు కానీ జస్ట్ చెప్తున్నా నా స్వభావం ఇది అని చెప్పి. సో నాతో ఉండే చుట్టూ 10 మందికి తెలుసు నేను ఏంటి ఏమి అని. ఈ 10 మందితోనే కదా మనం రోజు ట్రావెల్ చేసేది, వాళ్ళకి తెలిస్తే చాలు యాక్చువల్లీ. అలాంటప్పుడు ఒక నవ్వుతాను నేను కూడా. సరే స్టేజ్ మీదకి వెళ్ళి నించోంటారు తెలిసిద్ది, మైక్ పట్టుకొని అంత కొన్ని వేల మందిని ఫేస్ చేసినప్పుడు కదా తెలుసు. నేనేమంటానంటే ఒకవేళ అట్లా ఇష్యూస్ వచ్చినా అది నా పర్సనల్ కదా, నీకెందుకు, నీ ఇంట్లో అవ్వట్లేదు కదా, నా ఇష్యూ కదా అది. అర్థమైందా? నాకు లేని బాధ నీకెందుకు? అవును అయింది, ఇప్పుడు ఏంటి? హూ ఆర్ యూ టు ఆస్క్ మీ? నువ్వేం నాకు వచ్చి ఈఎంఐ కట్టట్లే, అంతే కదా. నువ్వేం నాకు బట్టలు కొనియట్లే, నువ్వేం నా కొడుకు ఫీజు కట్టట్లే, నువ్వేం నా ఇల్లు నడపట్లే, అంతే కదా. అది చెప్పగలగాలి ఒక రోజు వీళ్ళందరికీ. అది చూసినప్పుడు ఒక రియాక్షన్ ఉండాలమ్మా ఏదో ఒక రోజున. అరే ఏమో రియాక్ట్ అయిపోద్ది, మనం వెళ్ళకూడదు. లేదు అట్లా వేసుకుంటే బురదలో రాయేస్తే మన మీద జిట్లుతుంది అంటారు కదా. అట్లాంటివన్నీ నువ్వు నేర్చేసుకున్నావు. అట్లా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు రీసెంట్ గా శివాజీ గారి ఇష్యూ అయిన తర్వాత మంగపతి దెబ్బ అందుకే మొత్తం చీరలు కడుతుంది అని మన వాళ్ళు ఎంతమంది అన్నారు, మీరు చూడలేదు? లేదు అన్నారు, బట్ నేను కూడా ఉన్నాను కదా, నేను కూడా అక్కడే ఉన్నాను కదా సార్. నేను అంతకు ముందు కూడా చాలా ఈవెంట్లకు చాలా చీరలు కట్టుకున్నా. మీరు మా ఇంటికి రండి ఒక రోజు భోజనానికి, మీరు మా ఇంట్లో ఎన్ని చీరలు ఉన్నాయి చూడండి. జస్ట్ చెప్తున్నా నాకు ఎన్ని బట్టలు ఉన్నాయి. అయ్యో నాకేం తెలియదు, నేను చూసా చెప్తున్నాను కదా, మా అక్క కంటే మా చెల్లెల కంటే మిమ్మల్ని ఎక్కువ చూస్తున్నాను కదా. సో అట్లా ఏమైపోయిందంటే మేబీ ఆ ఎఫెక్ట్ కూడా అయ్యి ఉండొచ్చేమో, కొంచెం ప్రభావం చూపించి ఉండొచ్చేమో, నేను కాదనట్లేదు. అప్పటి నుంచి అయ్యో దీనివల్ల మారిపోయింది, దీనివల్ల సరే మారిందని అనుకుందాం, మంచిదే కదా, అట్లా కూడా మంచిదే కదా. కానీ నాకు ఒక క్వశ్చన్, నేను మీతో ఇంటర్వ్యూ అనుకున్నప్పుడు ఐ ఫెల్ట్ శివాజీ గారి ఇష్యూ అలా జరిగిద్దని, అటువైపు నుంచి ఇంకొక కోణం తీసుకుంటుందని మీకు తెలీదు, మనకి తెలీదు, ఎవరికి తెలీదు. సార్ మీకు ఒకటి చెప్పనా, నేను తెలీదు. నిన్న 10 రోజుల కిందట 4 రోజుల కిందట గీతా భగత్ గారు యాంకర్గా చేస్తున్నారు, బరాబర్ ప్రేమిస్తా సినిమాకి సంబంధించి. మనోడు కూడా పాట పాడేది, అది ఆ అమ్మాయికి తెలియదు. అసలు అక్కడ మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది శ్రవంతి? ఐఎమ్ చాలా హానెస్ట్గా చెప్పు, ఎలాంటి మైండ్ సెట్లోకి వెళ్తారు మీరు? ఆ రోజు క్లియర్గా
ఆయన స్పీచ్ అయిపోయాక ఇటు రైట్ సైడ్ తిరిగి ఈమె గురించి కూడా చెప్పాలి కదా, చెప్పకపోతే ఫీల్ చాలా న్యాచురల్గా ఆయన పాపం నేనున్నాను అక్కడ అవసరం చాలా క్యాజువల్గా బాగుందమ్మా, చీరలో బాగున్నావు, బాగా చేస్తున్నావు, కీప్ ఇట్ అప్ అన్నారు. అక్కడ వరకు బాగుంది. దాని తర్వాత ఆయన మాట్లాడారు, క్రౌడ్లో నుంచి అరిచారు. ఓకే, ఆయన ఏం మాట్లాడిండనే తెలియదు నాకు. ఓకే, అక్కడ నుంచి క్రౌడ్ అరిచారు, ఈయన ఏదో అన్నాడు అనేదే తెలుసు. వెనక బిందు మాధవి, నవదీప్ గారు వీళ్ళంతా నవ్వుతున్నారు, రవికృష్ణ, నేను వాళ్ళతో పాటు నవ్వాను. నేను వాళ్ళ పక్కన కూర్చున్నా. ఇక్కడ రవికృష్ణ లిరిక్ రైటర్ ఉన్నాడు. లిరిక్ రైటర్ స్టేజ్ మీదకి ఎక్కేసాక బ్యాక్ సైడ్ చెప్తున్నాను నేను అప్పుడు మొత్తం. సో నా కాన్సన్ట్రేషన్ అంతా ఏముందంటే ఆ రోజు చీఫ్ గెస్ట్ అనిల్ రావిపూడి గారు. సో ఆయనకు నెక్స్ట్ ఇంట్రో ఏం చెప్పాలన్నది నేను నా మైండ్ లో అనుకుంటే ఇట్స్ రైట్ ఇవి మీడియా వాళ్ళు టీంతో నేను మాట్లాడుతున్నా. దాని తర్వాత కిందకి దిగినాక చెప్పిండ్రు వాళ్ళు, అరే ఆయన ఇట్లా అన్నాడు తెలుసా అని. నాకు తెలియదు అప్పటి వరకు. నేను ఆయన చెప్తే నవ్వాను అంతే. నాకు ఏమైందనేది నాకు నిజంగా తెలియదు. మదర్ ప్రామిస్. కంప్లీట్లీ అండర్స్టాండ్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, వాట్ నెక్స్ట్ క్వశ్చన్ అనేది నా మైండ్ లో రన్ అవుతుంది కదా, సేమ్ అది కూడా ఇప్పుడు నువ్వు చెప్తుంటావు. ఇంటికి వెళ్ళాను, వెళ్ళడానికి 1/2 hour పట్టింది. ఆ ఇదిలో మస్తు ట్యాగులు వచ్చేసినాయి నాకు. మొత్తం ఇట్లా 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 పొద్దున వరకు మొత్తం దుమారం అయిపోయింది. మా బాబోయ్, నేను కూడా ఊహించిన కథ. ఇంటికి వెళ్ళాక యూట్యూబ్ ఆన్ చేసుకొని చూసాను నేను. ఓహో ఇది మాట్లాడారా, ఇందుక వాళ్ళు అక్కడి నుంచి ఆట్ మంగపతి అని అరిచారు అని. అదే అది నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీకు ఇప్పుడు తెలియదు, మీరు ఇప్పుడు చెప్పేశారు, కానీ సపోజ్ ఇప్పుడు ఇంతమంది మిమ్మల్ని ట్యాగ్ చేశారు, అసలు మీకు ఏం సంబంధం లేదు, దట్ ఈస్ యువర్ డ్యూటీ. మీకు వచ్చే పెన్ని కోసం మీరు ఎంత కష్టపడి ఎంత ఎఫర్ట్ పెట్టి, ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తు మీరు వేసుకున్న డ్రెస్ మంచి శారీ కట్టుకొని, సిల్వర్ కలర్ శారీ. నేను కూడా చెప్పాను, చాలా బాగున్నావు శ్రవంతి, నేను ఎప్పుడైనా నాకు నచ్చితే చెప్తారు మంచిగా, మంచిగా బాగుందిరా ఈ డ్రెస్ బాగుందని చెప్తాను అని చెప్తాను. ఒక్కసారి మరి హెవీ ఉందని చెప్తాం, చెప్తా. నాకు ఆ రోజు మాత్రం నాకు బాగా గుర్తు. నేను వచ్చి వెళ్ళినాక ఆ రోజు ఏమైందంటే, నేను శివాజీ గారు ఆ మాట అన్నాక, అయ్యా నేను ఇలా అనేసాడని నాకు వేరే కాల్ ఉండే, అర్జెంటుగా మూర్తికి చెప్పి శంబాల సినిమా ఆఫీస్కి వెళ్తున్నా, నాకు వేరే పని ఉండే అని చెప్పి నేను వెళ్ళిపోయాను. నాకు దారిలోనే అప్పటికే లైవ్ కదా, ఏం చేయలేము కూడా, ఎవరు ఏం చేయలేరు కూడా. అంటే ఆ సిచ్యువేషన్లో మీరు ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు, అరే బాబు మా డ్యూటీ మేము చేసుకోవాలి కదా. మన గీత గారు కూడా అదే అన్నారు, నేనేం చేస్తాను సార్, అంతే కదా, ఏం చేయగలుగుతాం అంతే కదా. దాని తర్వాత మళ్ళీ అదే సినిమాకి సక్సెస్ మీట్ అయింది. నెక్స్ట్ డే నేనే హోస్ట్, మళ్ళీ మైక్ ఇచ్చాను. పాపం ఆయన అప్పటికే నలిగిపోయినారండి. లేదు, ఒక విషయం మీద తప్పు జరిగిందని బేషరత్తుగా ఒప్పుకున్నాడు. నేను 36 గంటలు నిద్రపోలేదు, నేను కూడా నా సక్సెస్ మీట్ లో, మీకు గుర్తుంది కదా, మళ్ళీ మీరే కదా రేస్ చేశారు. అంటే నేను నా ఉద్దేశం వేరే కాదు రేస్ చేయడానికి. కాయినింగ్ ఏంటంటే ఎంత మంచి సినిమా దండోరా, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనే పాయింట్ నాది తప్ప, నేను ఓ అని దాన్ని పెట్టి ఒక నెగిటివిటీ నేను ఎప్పుడు కూడా ఓ అని చేయను. వీలైతే ఒక సినిమాకి కానీ ఒక మనిషికి కానీ అతను ఉపయోగం జరగాలి. అలా లేనప్పుడు అదేమి నాకు ఇష్టం ఉండదు, అసలు వ్యక్తిగతంగా నాకు ఇష్టం ఉండదు. మిగతా వాళ్ళు నాకు, అందుకని మిగతా వాళ్ళలాగా నాకు పెద్ద పెద్ద పేర్లు అవి ఏమి ఉండవు నాకు. జస్ట్ క్యాజువల్, మనంతా టోటాయిస్ టైప్, స్లో అండ్ స్టడీ, నిదానంగా. మన నోరు చాలా మంచిగా ఉండాలి. యాక్చువల్లీ ఏది పడితే అది మాట్లాడేస్తే మనం చేసే వృత్తికి న్యాయం చేసినట్టు, అది నేను చాలా ప్రగాఢంగా నమ్ముతాను. అందుకని సో అట్లా అసలు ఆన్ స్పాట్ ఏమవుతుందో కూడా తెలియదు మనకు. సో ఇట్లానే ఈవెంట్లు చేస్తున్నప్పుడు ఒక 4 years బ్యాక్, 3-4 years బ్యాక్ విశ్వక్ గారు గెస్ట్గా వచ్చారు. చాలా ర్యాండమ్ గా, చాలా క్యాజువల్ గా చెప్పిండు, మీరేంది హీరోయిన్ల కంటే మంచి చీరలు కట్టుకుంటున్నారు ఈ మధ్య, చాలా క్యాజువల్ గా చెప్పిండు. అది ఇంకా మనం ఏం చేయగలుగుతాం, కాంప్లిమెంట్ ఇచ్చిండు అంతే. అంతే ఏం చెప్తాం, అరే ఎందుకన్నావు నువ్వు ఇట్లా అని అయితే మనం క్వశ్చన్ చేయలేం కదా. వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, ఏం మాట్లాడగలుగుతాం మనం. కానీ అనిపిస్తుందా, అరే ఇదేంటి ఇట్లా అన్నాడు, మనం అసలు ఏం లేదు, నేను అన్ని మంచిగా తీసుకుంటా, అన్ని ఎవరు ఏమన్నా కూడా చాలా నవ్వుతూ తీసుకుంటా. ఎందుకంటే మనం ఆ స్టేజ్ వరకు రావడానికి అట్లీస్ట్ ఆ పొగిడించుకోవడానికి ఎంతమంది ఎదురు చూస్తున్నారు, అట్లాంటి ప్లేస్ లో నేను ఉన్నాను కదా. సో అట్లా కట్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను దాని తర్వాత
మా తేజు దగ్గర నుంచి విశ్వక్ గారి నంబర్ తీసుకుని నేను మెసేజ్ పెట్టాను. థ్యాంక్ యూ సార్. అంటే ఒక 1-2 years తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. మీరు ఏ విధంతో అన్నారో నాకు తెలీదు, నాకు కంటిన్యూగా ఈవెంట్లు వస్తున్నాయి, సూపర్, మీరు నాకు గోల్డెన్ హ్యాండ్ లాగా అని. అదేం లేదు, మీ హార్డ్ వర్క్ ఇది అని ఆయన రిప్లై పెట్టారు. సూపర్. అట్లే విశ్వక్ నిజంగానే అంటే వీళ్ళు మాటలు ఒక్కొక్కలాగా వాళ్ళ ఒరిజినాలిటీలోంచి చెప్తారు తప్ప ఎవరు కూడా ఇక్కడ నెగిటివ్ కాదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చాలా హానెస్ట్ గానే ఉంటారు. మనం తీసుకొని దాన్ని ట్రోల్ చేసినప్పుడే పక్కకి వెళ్తుంది. నాకు బాగా గుర్తు విజయ్ దేవరకొండ గారిది టేబుల్ మీద జర్నలిస్టుల ముందు కాళ్ళు పెట్టుకున్నారనేది. అసలు పాపం ఆ రోజైతే నాకు ఇప్పటికి కూడా నాకు బాగా గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది, అరే విజయ్ దేవరకొండ తప్పు లేదు ఆ రోజు. మిగతా విషయాలు నాకు తెలియదు, ఆ పర్టికులర్ టాపిక్ దగ్గర నేను అక్కడే ఉన్నా అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నప్పుడు. అందరూ మాట్లాడుతుంటే ఆయన చాలా లైవ్లీగా మామూలుగా మాట్లాడుతుంటే మన జర్నలిస్టులో ఒకడు మురళి శక్తిమాన్ అంటారు కదా, ఆయన ఏమన్నాడు అనుకున్నాం, ఏంటి మీరు బాలీవుడ్ వెళ్ళిపోయినాక కాలు మీద కాలేసుకోవట్లేదా, మాతో అలా కూర్చొని మాడేవాళ్ళు కదా, ఇప్పుడు ఏంది చాలా మామూలుగా నీట్గా కూర్చొని మాట్లాడుతున్నారు అనగానే, అదేం లేదన్నా ఇప్పుడు కూడా ఇలానే ఉన్నా, మీతో నేను ఎప్పుడు ఒకేలా ఉంటానని అలా కాలు అలా పెట్టాడు. చూసారా ఎంత పొగరో, జర్నలిస్టుల ముందు ఎలా కూర్చున్నాడు. ఇంకా అసలు వాటికి అద్దుపద్దు ఏమి ఉండదు కదా, ఇంకా వెళ్ళిపోయింది. అలాగా ఇంకా నేను బాగా చెప్పాలనిపిస్తుంది. అవి ఎట్లా చెప్పాలి, ఏ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారానో. ఇప్పుడు ఈరోజు మనం ఇంట్రో చేస్తున్నాం కదా, ఇది కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఎన్ని ట్రోల్స్ వస్తాయి, అది ఫేస్ చేయడానికి కూడా నేను ఆల్రెడీ నా బాడీని నా మైండ్ని సిద్ధం చేసుకున్నాను. నేను స్రవంతి అనే ఒక అమ్మాయికో, గీత భగత్ అనే అమ్మాయికో, సుమగారికో, వింధ్యతోనూ, మంజుషాతోనూ అందరితోని మాట్లాడి చాలామంది అమ్మాయిలు కొత్త వాళ్ళు రమ్మని చెప్పడానికి నా వైపు నుంచి మిమ్మల్ని నేను నాకు ఆయుధంగా వాడుతున్నాను. అది అర్థం చేసుకుంటారు. లేకపోతే ఇప్పుడు అనసూయ ఉంది, అనసూయ నేను సాక్షిలో పనిచేసేవాళ్ళం. ఫస్ట్ అమ్మాయి అనసూయ కూడా చెప్తుంది, ఎప్పుడు కూడా పాపం మా శివానే అంటది. నేను బైక్ ఎక్కించుకొని అమ్మాయికి నేను తీసుకెళ్ళేవాడిని ఈవెంట్స్కి. అసలు ఒక్కోసారి అయితే శివ బట్టలు కొనుక్కోవాలి, కొత్త బట్టలు లేవు, సడన్గా ప్రోగ్రామ్ వచ్చిందంటే అప్పుడప్పుడు సెంటర్కి వెళ్ళి కొనుక్కొని వచ్చి టక్కుని ప్రోగ్రామ్కి వెళ్ళేవాళ్ళం. షీఈస్ లైక్ దట్. అమ్మాయి ఏంటో నాకు తెలుసు, కానీ సిచ్యువేషన్ల ప్రకారం ఆ తర్వాత ఒక ర్యాండమ్గా ఒక ఏజ్ వస్తుంది, పెద్దవాళ్ళు అయిపోతారు, వచ్చే దగ్గరలో వాళ్ళ ఒపీనియన్స్ని వాళ్ళు మారుతాయి. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం నేను ఎంత పిచ్చి దానిలాగా బిహేవ్ చేసేదాన్ని, లేదు నాకు ఇది కావాలంటే కావాలి, కానీ ఇప్పుడు లేకపోయినా పర్లేదు, నేను ఉండగలుగుతాను. అదే చెప్తున్నా, ఏ మెచ్యూరిటీ కానీ వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ కానీ వాళ్ళకి అర్థమవుతాయి. ఆ రోజు మనం ఎక్కించుకొని తిరిగాం కదా, ఈ రోజు మన మాట వింటారనుకుంటే తప్పు కదా, తప్పది. అది వాళ్ళ ఒపీనియన్, అది అమ్మాయిని మనం గౌరవించాలి. ఇంకా ఎవరిష్టం వాళ్ళు. అప్పటికి నా దగ్గరికి వచ్చి సలహా అడిగితే, ఇప్పుడు నువ్వు కూడా ఆ రోజు పెద్దమ్మ గుడిలో మనం భోజనం చేస్తున్నప్పుడు అయినా నెక్స్ట్ డేనే పెద్దమ్మ గుడిలో ఇలా గొడవ ఎందుకు అది అంటే నేను చెప్పా, వీళ్ళనంత కామ్గా ఉండు, మనకెందుకు, నువ్వు కూడా ఇలా మాట్లాడతావా అని నన్నే తిడుతుంది. సరే నన్ను కూడా అన్నారు కదా, ఎందుకు నువ్వు మాట్లాడలేదు. నెక్స్ట్ డే అర్జున్ అంబాటి మళ్ళీ కమెంట్ చేసేయండి దాని గురించి అన్నారు, అనాల్సింది అని. అంటే ఇప్పుడు నీ పని నీకుంది, నా పని నాకుంది. ఇది ఇట్లాంటిది ఒకే టాపిక్ తీసుకొని మొత్తం మిగతా వాళ్ళలాగా మాట్లాడుకుని రచ్చ చేసే మైండ్లో మనం లేము అసలు. యాక్చువల్లీ వీ హ్యావ్ సంథింగ్. అమ్మాయి ఒక ఫేజ్లో ఉండింది, ఒక బెస్ట్ ఫేజ్లో అనుకుందాం, బ్యూటిఫుల్ ఫేజ్లో ఉంది. అమ్మాయి ఫైట్ చేయడానికి రెడీ అయింది, యూ కెన్ డూ. నేను చేయలేను, నువ్వు చేయగలవో లేదో నాకు తెలియదు. నేను అంతే నా సిచ్యువేషన్లో. ఇప్పుడు నేనంతే, ఇప్పుడే ఎదుగుతున్నా. నాకు ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇన్నేళ్ళు పట్టింది యాక్సెప్ట్ చేయడానికి. కిరాయి చేసుకునే టైంకి ఎందుకు మనల్ని మనం చెడగొట్టుకోవడం. అదే చెప్తున్నా, ఇప్పుడు అంతే నా మనస్తత్వం ఇది. అదే అమ్మాయిని నేను తప్పంట్లా ఒప్పు అనట్లా, అమ్మాయి ఇష్టం, అది ఎవరి ఇష్టాలు వాళ్ళ. కానీ నన్ను బలవంతం పెట్టము, నిన్ను బలవంతం పెట్టము తప్పు. నేను అది చేయను, మీరు చేస్తే కూడా నేను ఒప్పుకోని చెప్తాను. ఐఎమ్ వెరీ క్లియర్. నేను ఎప్పుడు కూడా మాట మీదే ఉంటాను, ఒకటే మాట, అది ఎవరి వైపు అయినా. అదే శివాజీ గారు వచ్చి సారీ చెప్పకపోయినట్లయితే నేను శివాజీ గారు సారీ చెప్పాలని నేను ఫైట్ చేసేవాడిని. కానీ ఆయన చెప్పేశాడు కదా, వన్స్ ఒక విషయం గురించి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో తప్పు అని ఒప్పుకున్నప్పుడు దాన్ని పదే రెట్టించడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నా పాయింట్ అది యాక్చువల్లీ. అంతే. దానికి నేను ఇంకా ఎవరేం మాట్లాడుకున్నా, ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ట్రోల్స్ చేసే వాళ్ళకి ఓపికంటే మనకేమంది పట్టడానికి, అదేం పెద్ద ప్రాబ్లం, వాళ్ళ ఇష్టం. అయితే సడన్గా ఈ మధ్య బాగా గమనిస్తున్నాను, ఏంటో 2025 మిడ్ నుంచి అసలు మొత్తం ఎక్కడ చూసినా స్రవంతినే ఉంటుంది. ఆ చిట్కా ఏంటి,
కరెక్ట్ నేను చెప్పిన టైం 2025 మిడ్ అవును నుంచి అవును ఒప్పుకుంటా నేను. ఏంటది అసలు కాదు ఆ మ్యాజిక్ ఏంటి అంటే అంతకుముందు నేను ఏం చేసేదాన్ని అంటే, నేను ఆదివారం పని చేయను. నేను చెప్పేదాన్ని, నేను ఆదివారం ఇంట్లో ఉందాం అనుకుంటున్నా, వీక్లో ఒక రోజన్నా మేకప్ వేసుకోను, లేదంటే నాకు వారానికి 2 రోజులు లీవ్ కావాలి నాకు, నేను చెయ్యను. అన్ని సాఫ్ట్వేర్ లాగా గట్టిగా ఉండేది. గట్టిగా ఎట్లా నేను చేస్తేనే డబ్బులు వస్తాయి, చేయకపోతే రావు, బాడీకి కొంచెం రెస్ట్ తీసుకుందాం అన్న ఇదిలో కట్ చేస్తే ఒకరోజు డిసైడ్ చేసుకున్నా. ఆ రోజు సండే, ఈరోజు ఖాళీ ఉన్నావా అని అడిగారు. అయితే నేను ఇవాళ సండే కదా పని చేయను అన్న. అది చాలా పెద్ద సినిమా, చాలా పెద్ద సినిమా, డబ్బులు ఎండ్ ఆఫ్ ద డే సేమ్, కానీ చాలా పెద్ద సినిమా. నీకు అది పెద్దదా చిన్నది? అంతే అంతే, డబ్బులు సేమే ఉంటాయి. డబ్బులు సేమ్ ఉంటాయి. అయ్యో నేను అది ఎయిర్ అయ్యాక ఒక 2 days అయ్యాక, అరే దీనికి మనం అడిగారు కదా, మనం ఎందుకు చేయలేదు, మనం పోయి ఉంటే బాగుండేది కదా, మన అనవసరంగా మిస్ అయ్యామని ఆ రోజు డిసైడ్ చేసుకున్నా నేను. ఓకే, ఆ ఈవెంట్ ఏంటో వద్దులేండి, ఎందుకు అనవసరంగా పాపం, ఏమైంది, అయిపోయింది ఈవెంటే కదా. సో ఆ రోజు డిసైడ్ చేసుకున్నా, ఇంకా లేదు ఏదైతే అది అయింది, హెల్త్ బాగాలేని రోజు తప్ప అన్ని రోజులు వెళ్దాము అని. సో ఏంటి అంటే అప్పుడు పాపం మా వాడికి సండే ఒకటే స్కూల్ ఉండదు, వాడితో స్పెండ్ చేయొచ్చు కదా, వాడితో ఫోన్ మాట్లాడచ్చు, వాడికి కావాల్సినవి కొనియచ్చు, ఆ మైండ్ సెట్కి వచ్చాను. సండే పెట్టుకోకూడదు అన్న ఇది. ఇంకా దాని తర్వాత ఇంకా వాడు కూడా ఎగ్జామ్స్ అని అవని ఇవని ఇంకా మాట్లాడే స్థితిలో లేడు. వాడి ఫ్రెండ్స్, వాడి గోల, వాడిది సరిపోయింది. సో ఇంకా ఆ రోజు డిసైడ్ చేసుకున్నా, లేదు మనం చేద్దామని. అట్లా ఒక 8 నెలలు అయింది కంటిన్యూగా. ఇంకా నాకే నేను చేయలేను రా బాబు అన్న ఇదికి వచ్చి, ఒక టైం అయితే సార్ ఇది అయిపోయింది, నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా ఉండండి మళ్ళీ కలుద్దాం. అవును, వెంటనే అట్లా ఒకటే రోజు ప్రసాద్ ల్యాబ్ లో 4 ఈవెంట్లు చేశాను ఒకటే రోజు, ఖాళీ డ్రెస్ చేంజ్ చేసుకొని. నాకైతే బాగా గుర్తు, నా ఈవెంట్ కి వచ్చి మొత్తం అందరినీ స్టేజ్ ఎక్కించినాక బాయ్ సార్ అని చెప్పి వెళ్ళిపోయావు, వేరే ఈవెంట్ ఉందని. అవును బాబోయ్ ఇంత బిజీనా ఈ అమ్మాయి అని నాకు అనిపించింది. సో అట్లా 8 నెలల నుంచి కంటిన్యూగా చేసిన. ఎనర్జీ అంటే నన్ను నేను ఖచ్చితంగా మనం ఇక్కడ పెట్టాలి కాబట్టి ఎఫర్ట్స్ ఎక్కడ డౌన్, అంతే అంతే అంతే, నా మైండ్ నేను ప్రిపేర్ చేసుకున్నా. ఇప్పుడు ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు ఇది 4వ ఇంటర్వ్యూ. అవునా? ఓ వెరీ నైస్. కానీ ఈ రోజుకి ఎక్స్క్లూజివ్ అయితే నాదే కదా. అంతే అంతే, ఇదంతా కూడా ఎక్కడ చెప్పింది లేదు, మీకు చెప్తూనే వచ్చాను కదా డే 1 నుంచి. మీరు అడుగుతున్నప్పుడు, మీరు 2 years నుంచి అడుగుతున్నారు ఏదో ఒకటి చేద్దాం కదా మనం చేద్దాము అని. అప్పుడు వింధ్యా గారిది చేసినప్పుడు కూడా అడిగారు చేద్దాం కదా. వింధ్యాది అయితే అసలు మరి అసలు మాకు జస్ట్ కాల్ చేశాను, మీరు ఎక్కడున్నారు అంది, నేను ఆఫీస్ లో ఉన్నాను, నేను వచ్చేస్తున్నాను రెడీగా పెట్టుకున్నది. అంటే నాకు భయం ఏంటంటే అసలు అదే చెప్పాను కదా, నేను ఏం చేసినా అని లైఫ్ లో ఎందుకు అని. సో సరే పాపం ఇప్పుడు అట్లీస్ట్ సరే సినిమా వస్తుంది, దాని గురించి చెప్పొచ్చు అని. సో అట్లా సినిమా అనగానే గుర్తొచ్చింది నాకు 2012-13లో కూడా కొన్ని సినిమాలు, మన హీరో రాజశేఖర్ గారి సినిమా మహంకాళిలో కూడా. అవును, అప్పుడు స్టార్టింగ్ లో 2009లో అప్పుడు ఏంటి ఊరికే పాకెట్ మనకి డబ్బులు వస్తున్నాయి, బాగుంది, రోజుకు 3,000 రూపాయలు ఇచ్చారు, అమ్మ మేకప్ వేసినారు, టైంకి ఫుడ్ పెడుతున్నారు, బట్టలు ఇచ్చినారు, మంచిగా క్యారవెన్ లో పోతున్నాం, బాగుంది. సో అట్లా అక్కడి నుంచి మొదలైంది పిచ్చి. సో అట్లా ఒక 12 రోజులు చేశాను అనుకుంటా, 8 రోజుల్లో 12 రోజుల్లో గుర్తులేదు మొత్తానికి. రోజుకు 3,000 అంటే ఎక్కువ కదా, అదే కదా. వాళ్ళే కంపెనీ ఇన్నోవా తీసుకొచ్చి దింపి మళ్ళా తీసుకెళ్ళి, ఎంత బాగుంది ఇది, బాగుంది కదా. ఇదేదో ఇట్లాంటి జాబ్ ఒకటి ఉంటదనే సంగతే తెలియదు అప్పుడు దాకా. అదే కదా, అప్పటికి హాస్టల్ కి మనకి నెలంతా అయినా కూడా ఇంకా 5,000. 5,000 ఎక్కువ, అందులోనే షాపింగ్, అందులోనే హాస్టల్ ఫీజు, అందులోనే ఖర్చులు అన్ని. అమీర్పేట హాస్టల్ ఎక్కడ చూసినా మీరే ఉండరు, జనాలందరూ గలగలగల, అమ్మ అదో ప్రపంచం. అవును. సో అట్లా ఆ ఎక్స్పీరియన్స్ అక్కడ మొదలైనది. దాని తర్వాత ఇంకా డ్రాప్ అవ్వడం, లవ్ వల్ల, మ్యారేజ్ వల్ల. లవ్ లో బెస్ట్ మూమెంట్స్ అంటే బాబు పుట్టడం. ఆఫ్ కోర్స్, నేను అంటున్నది ఆ లవ్ మూడ్ లో ఉన్నప్పుడు వాట్ ఈస్ ద బెస్ట్ సర్ప్రైజ్ మీ ఆయన నీకు ఇచ్చిన సర్ప్రైజ్? అసలు ముందు నుంచే నాకు ఫుల్ బట్టలు పిచ్చి, ఫ్యాషన్ డిజైనర్ కదా, బట్టలు పిచ్చి. సో పాపం అది లేట్గా అయినా సరే, అప్పట్లో డీజిల్ అని కొత్తగా వచ్చింది అనమాట, కొత్తగా పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ డీజిల్ స్టోర్, అప్పుడప్పుడే కొత్తగా పెట్టారు. ఇంకా అది
చాలా పెద్ద స్టోర్. చాలా పెద్ద స్టోర్. నేను అప్పటికే ఎక్కడో చూస్తున్నాను ఆన్లైన్లో, అది కావాలని నా బర్త్డే కాయన అప్పటికే 16,000 రూపాయలేమో జీన్స్ ప్యాంట్ తీసుకొచ్చి ఇచ్చారు. అప్పటికి 16,000 అంటే ఎక్కువే కదా. పెద్ద లవ్వే. అఫ్ కోర్స్ నేను కూడా అట్లానే పెడతాను ఆయనకి, ఆయన కూడా అట్లానే చేస్తాడు. సో అట్లా అట్లా ఇంకా బోలెడు గిఫ్ట్లు. అదేలే లవ్లు చేసిన వాళ్ళకే తెలిసిద్ది, మాకే వెరీ నైస్, వెరీ నైస్. సో ఎప్పటికీ ఇద్దరు సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఉంటేనే బాగుంటది. ఏ రిలేషన్షిప్ అయినా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి. అది బిజినెస్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, లవ్ అయి ఉండొచ్చు, ఎనీ రిలేషన్షిప్ బోత్ సైడ్స్ ఉండాలి. ఒకళ్ళే ఎంతసేపు కొడితే ఏమొస్తుంది. అదే వెరీ నైస్. పోతే ఇప్పుడు నేను హే భగవాన్ అని ఒక సినిమా టీజర్ ట్రైలర్ చూసాను, బాగుంది కొత్త. అక్కడ చూసినప్పుడు ఫస్ట్ అలా చూసేసాను ఫ్లోలో, ఏంటి రివ్యూ చెప్దాము ఎలా ఉంది నేను చూసినాక, ఏంటి స్రవంతినా ఇదేంటి అని చెప్పేసి పోస్టర్ చూసాను నేను. పోస్టర్లో ఉండింది, ఇదేంటిది అమ్మాయి యాక్టింగ్ చేస్తుందా, మరి మేము సినిమా చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు అడిగినా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అని చెప్పి డౌట్ వచ్చింది. అందుకని అసలు ఇప్పుడు ఇమ్మీడియట్ ఇంటర్వ్యూ కావాలి. హే భగవాన్ ఏంటి హే భగవాన్ స్టోరీ? సో హే భగవాన్ అదొక సస్పెన్స్ఫుల్ బిజినెస్. అది ఏం బిజినెస్ అది అర్థమై సావట్లేదే. మీరేమై ఉంటది అనుకుంటున్నారు? ఏం బిజినెస్? జస్ట్ మీ జర్నలిస్ట్ నాలెడ్జ్ అంతా ఉపయోగించి ఇన్ డెప్త్ గా. అది ఫిక్షనల్ ఆఫ్ స్టోరీ నేరేషన్ లో జర్నలిస్ట్ నాలెడ్జ్ కి దానికి సంబంధం ఉండదు. కాదు ఇన్ని సినిమాలు చూస్తుంటారు కదా మీరు, ఇన్నేళ్ల నుంచి ఇన్ని జడ్జి చేస్తున్నారు కదా, మీరు పిఆర్ఓగా చేస్తున్నారు కదా. అది మ్యూచువల్ ఫండ్ కి సంబంధించిన యాడ్ లాగా అనిపించింది నాకు. ఒక మ్యూచువల్ ఫండ్ కి సంబంధించిన యాడ్ ఉంటుంది కదా, దిస్ ఇస్ మార్కెట్ రిస్క్ అనేది పడింది కదా ఫైనల్ గా, అలాంటిది ఏదైనా ఉందేమో. అదేదో చెప్పుకోలేనిది ఏదో చెప్తున్నారు వీళ్ళు, మొత్తానికి ఏదో ఉండింది వీళ్ళు ప్యాకెట్ మనీ బిజినెస్ అని నేను అనుకున్నాను. ఓకే, దగ్గర దాకా వచ్చారు దరిదాపుల వరకు. ఏది అది అంత కష్టంగా ఉంది కాబట్టి దరిదాపులకు వచ్చాం, లేకపోతే నేను కాయిన్ కరెక్ట్ గా ఇస్తా. అది అట్లాంటిది ఏదో ఉంది బిజినెస్. అట్లా సరే ఇంకా 1 year నుంచి డిసైడ్ చేసుకున్నా, లేదు మనం సినిమాలు కూడా చేద్దాం వెరీ గుడ్ అని. సో ఆ ఇదిలో వచ్చినవి ఇవి, ఒకటి బ్యాడ్ గర్ల్స్. అది అన్ఫార్చునేట్గా సంహౌ అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. అందుకే నేను బ్యాడ్ గర్ల్స్ టాపిక్ లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. సో దాని తర్వాత ఇది. సో మనకున్న ప్రెస్ మీట్ల టైమింగ్స్కి పాపం వాళ్ళు రోజు మీటింగ్కి రండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడే మనకు తెలుసు కదా మనది ఏ టైంకి, మనకు 2 అంటే 2 6కి స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 2 అంటే దానికి మనం ఏం చేయగలుగుతాం. సో అట్లా పాపం ఆయనకేమో ఈవెంట్ అయిపోగానే వస్తానని చెప్పేదాన్ని, అలా అవ్వలేదు. అలా ఒక 4-5 సార్లు పోస్ట్ పోన్ అయింది. నాకు కుదిరినప్పుడు ఆయనకు కుదరదు, ఆయనకు కుదిరినప్పుడు నాకు కుదరదు. డైరెక్టర్ గోపి గారికి ఇట్లా కాదని చెప్పి ఇంకా రేపు వాళ్ళది గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్, హే భగవాన్ టైటిల్ లాంచ్ ఈవెంట్. సో ఆ రోజు హోస్ట్గా నన్ను పెట్టారు. ఆ రోజు డైరెక్ట్ చూసారు ఆయన, ఓకే డన్ అని చెప్పి ఇంకా దాని 3rd డేకి ఇంకా షూట్కి వెళ్ళాను. అన్నీ ఇచ్చేసారు, అయిపోయింది. మనం అనుకున్న డబ్బులు ఇచ్చారు ప్రశాంతంగా, చాలా బాగా చూసుకున్నారు. వెన్నెల కిషోర్ గారు, నరేష్ గారు, సుహాస్ గారు, సుదర్శన్ గారు, వెన్నెల కిషోర్. అస్సలు మన ఏముంది, సినిమాలు చూస్తాం, ఈజీగా వచ్చేస్తాం, హ్యాపీగా నవ్వుకొని. ఎదురుగా నిల్చొని ఆయన ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్, అసలు ఎంత కష్టం రా బాబు ఇది. ఎందుకంటే అమ్మో ఆ డాన్సర్స్ కానీ లేకపోతే ఈ డిక్షన్ చెప్పేవాళ్ళు కానీ, ఎస్పెషల్లీ కమెడియన్స్ చాలా చాలా, నాకు అలీ గారితో చాలా క్లోజ్ రిలేషన్, ఇంక సొంత బ్రదర్ లానే ఉంటాను. అసలు ఆయనతో కూర్చుంటే అసలు ఎట్టి నుంచి ఎటు పంచి పడితే కూడా తెలీదు. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంత జ్ఞాపక శక్తి. ఆయన 8 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటాడు కదా, ఇప్పుడు 40 years తర్వాత కూడా 48 years ఇప్పటికి కూడా అన్నీ చెప్తున్నాయి. అరే అన్న ఎట్లాగన్నా ఈ టైమింగ్ అంటే ప్రాక్టీస్, నేను అద్దం ముందు నించొని డైరెక్టర్కి ఇలా కావాలా అలా కావాలా అది చేస్తాను. ఆన్ స్పాట్ దాని ఇంప్రొవైజేషన్స్ చేయడం కానీ, పక్కన ఆర్టిస్ట్ తో కొలాబరేట్ అవ్వడం కానీ, నేను ఇలా చేస్తాను నువ్వు ఇలా చెప్పు అని చెప్పడం కానీ, అసలు ఎవ్వరు కూడా నన్ను కొత్త అమ్మలాగానే ట్రీట్ చేయలేదు. నువ్వు ఎలా కొత్త అమ్మవుతావు, రోజు యాక్టింగ్ కి కొత్తే కదా, అఫ్ కోర్స్ అక్కడ కనిపిస్తున్నా అలా పరిచయం యాజ్ అ హోస్ట్ గా. కానీ మేబీ అది ప్లస్ అయిపోయిందేమో, రోజు కనబడడం వల్ల అన్ని ఈవెంట్లలో. రోజు కనబడే అమ్మాయి.
సో అట్లా చాలా బాగున్నాయి త్రూ అవుట్, ఆల్మోస్ట్ లీడే, సో త్రూ అవుట్ ఉంటుంది. ఇంకా దాని గురించి వివరంగా చెప్తే కదా ఆ బిజినెస్ ఏంటని తెలిసిపోతుందని. నాకేం చెప్పొద్దు. నేను కూడా సినిమాని అలానే ఎంజాయ్ చేస్తాను. నేను రివ్యూ రాసేటప్పుడు కూడా ఎక్కడా కూడా ఆ కథకి సంబంధించిన ఒక్క పాయింట్ కూడా నేను చెప్పను. స్పాయిలింగ్. కొంతమందికి కొన్ని జానరాస్ ఇష్టం ఉంటాయి, కొన్ని జానరాస్ అసలు ఇష్టం ఉండదు. ఇప్పుడు నాకు ఎస్పెషల్ అది ఖచ్చితంగా ఒక దెయ్యమనో ఒక పిశాచం అంటే మేబీ సినిమా చూస్తానేమో నాకు ఇష్టమై చూస్తే బాగుందంటే, కానీ నాకు ఆ జానరా తెలిసిపోతే కిక్ ఉండదు నాకు. అందుకే జానరా కూడా చెప్పాను నేను. కొంతమంది అసలు మొత్తం ఫస్ట్ హాఫ్ వరకు రాసి ఇక్కడి నుంచి ఏమైందో చూసుకోండి అని చెప్తారు. అది ఇంకా అన్ఫేర్, అది స్పాయిలర్స్, అది తప్పు. అది నేను అది సో అట్లా అక్కడి నుంచి వంశీ నందిపాటి గారు సినిమా తీసుకున్నారు. నేను అందరు ప్రమోషన్స్ కంటే కూడా ఎక్కువ వీళ్ళు చేస్తే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను నేను. గీతా ఆర్ట్స్, బన్నీవాస్ గారు, వీళ్ళందరూ వాళ్ళు కంప్లీట్ వేరే స్కూల్ ఉంటుంది వాళ్ళకి ముందు ఐడియాస్ కూడా ఉంటాయి. సో అట్లా సో తంతే బుర్లగంపులో వెళ్ళి పడినట్టు మొదటిది ప్రాపర్ లాంచ్ అంటే ఇంకా ఇదే. హే భగవాన్ 2009లో చేసింది కాదు, 3000 రూపాయలు తీసుకుంది కాదు, ఇదిదా స్రవంతి ఎంట్రీ. సో అట్లా మొత్తానికి సో ఇవాల్టి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ మా దగ్గరికి ఇలా వచ్చారు, ఫస్ట్ ఇంటర్వ్యూ నాది. లైఫ్ అంతా పాజిటివ్గా ఉంటుంది పో, ఎక్కడ ఏ నెగిటివిటీ అంటది నీకు. థ్యాంక్ యూ సో మచ్ శివ. అయితే ఫస్ట్ తీసుకున్న చిన్న డబ్బు ఏంటి గుర్తుంది? గుర్తుంది. ఏంటది? హోస్టింగ్ అంటున్నారా? ఫస్ట్ సినిమా అయితే మహంకాళి చెప్పారు 3000. దాని తర్వాత పర్లేదు బాగానే, నేను అప్పటికి వచ్చినప్పటికి 35,000 ఇచ్చారు. ఓకే నాకు చాలా. ఎంతసేపు ఉంటుంది? గంట సేపట్లో గంట 35,000 రూపీస్ హ్యాపీ అప్పటికి. కానీ మా ఇప్పుడు సినిమాలు ఉన్నాయి, మా దగ్గర అయితే పెద్దగా బాధకు మేము ఇచ్చినంత తీసుకోవాలి. తప్పకుండా వర్కౌట్ చేద్దాం. సో అప్పటికి అట్లా నుంచి ఇప్పటికి ఈ రోజుకి హ్యాపీగా. ఎన్ని కోట్లు సంపాదించింది మన అసలుకి? వెనకేసుకోనండి నేను, ఉన్నదంతా పెట్టేస్తానే ఉంటా. కానీ వెరీ గుడ్. ఇప్పుడు నేను ఇంకొక పాయింట్ చెప్తాను నీకు. ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ జర్నలిస్టు, యాంకర్ లేదు, జస్ట్ రెగ్యులర్ కన్వర్జేషన్, సమాజం గురించి మాట్లాడదాం. మొన్నటిదాకా అంతకుముందు దాకా బాగా బతకడం అంటే ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎన్ని నగలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం సిస్టమ్ మారిపోయింది. ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత బ్యూటిఫుల్గా నిద్ర వస్తుందా లేదా, ఆరోగ్యంగా ఉన్నారా లేదా, దానికోసం ఏం చేయాలి, ఫుడ్ కరెక్ట్గా తింటున్నారా లేదా. ఫస్ట్ ప్రాపర్గా చేయాల్సింది మంచి ఫుడ్ తినడం. నేను మాత్రం టైంకి ఇది ఈ ఈవెంట్ల వల్ల అవ్వట్లేదు, లేనప్పుడు టైంకి తినేస్తాను నేను. టైంకి ఫుడ్ తినడం, ఫస్ట్ పొద్దున్న లేసి ఎక్సర్సైజ్ చేయడం, అది కనుక మనం అలవాటు చేసుకోగలిగితే ఇంకంతకు మించింది లేదు. డైలీ 1 గంట పొద్దున కానీ సాయంత్రం కానీ 1 గంట చేయగలిగితే టైంకి ఫుడ్ తినగలిగితే, సాయంత్రం కాదు కానీ రోజుకి ఒకసారి అదే అంటున్నా, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అంటున్నా, ఒక 1 అవర్ మనం మన బాడీకి పెట్టగలిగితే టైం, ఖచ్చితంగా మన బాడీ రిటర్న్ లో మనకి ఇవన్నీ ఇస్తుంది, అన్ని హ్యాపీనెస్ అన్ని ఇస్తుంది, మంచి నిద్ర ఇస్తుంది. అంతే. ఎలాంటి సినిమాలు చూస్తావు శ్రవంతి? నాకు ఆ సినిమా ఈ సినిమా ఏం లేదు, సినిమా చూస్తా. నిజం, నేను పిచ్చి సినిమా, చెత్త సినిమా, అన్ని సినిమాలు చూస్తా అండి నేను. అసలు మీరు నమ్మరు, మా ఇంట్లో అయితే ఉన్న ఓటీటీలు అన్ని లాంగ్వేజ్, తెలుగు, మలయాళం, హిందీ, అన్ని డబ్బుడు సినిమాలు అన్ని మొత్తం 12 కాపురం, ఆ కాపురం, ఈ కాపురం, ప్రేమ కథలు, పెట్ట కథలు అన్ని చూసేయడమే మేము. ఇది లేదనకుండా. ఎవరు నీకు మంచి కంపెనీ? నాకు మంచి కంపెనీయా? మా తేజు, మా పిఆర్ఓ తేజు. 11-12 ఇయర్స్ నుంచి ఫ్రెండ్. కొంచెం ఈ మధ్య ఎక్కువ కనెక్ట్ అయ్యాము, కొంచెం ఎక్కువ నేను ఈవెంట్స్లోకి వచ్చేయడం, అప్పటి నుంచి ఎక్కువ కనెక్ట్ అయ్యాము. సో ఎక్కువ మ్యాక్సిమం రోజు ఖచ్చితంగా ఎవరితోనన్నా రోజు మార్నింగ్ లేవగానే నైట్ పడుకోగానే ఫోన్ మాట్లాడతానంటే ఖచ్చితంగా తేజు అమ్మాయితోనే. వెరీ నైస్. షీస్ గుడ్ కూడా. అమ్మాయి చాలా కష్టపడింది, చాలా ఇక్కడని పాపం తిరగని పని లేదు, చాలా కష్టం. నాకు అమ్మాయిలు పని చేస్తే
చాలా మంచిగా అనిపిస్తారు. కూడా పని చేయాలి. ఆ అమ్మాయిలు కష్టపడుతుంటే భలే ఉంటది. నాకు కూడా ముద్దు చేస్తుంటారు, ఎంత కష్టపడతారు కదా ఎందుకు మన జర్నలిస్టులు కూడా అందరూ లక్ష్మి గారు కానీ, హేమమాలిని కానీ, రాణి కానీ, అసలు హేమాలి అయితే మై సెల్ఫ్ హేమాలి అంటది. అసలు నాకు భలే కిక్ వస్తుంది. అరే మంచి వీళ్ళంతా అమ్మాయిలు నిజం, ఆనెస్ట్. అదే అంటున్నా, అంజలి అందరూ. కానీ ఈ టైం ఇప్పుడు బాగా పెరిగారు. మా టైంలో అయితే మాకు మా భవాని, మా భాగ్యలక్ష్మి వీళ్ళే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు బాగుంది. కాకపోతే ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్స్ వల్ల, ఈ ట్రోల్స్ హడావుడి వల్ల అందరూ కూడా బ్లేమ్ అవుతున్నారు. అది ఇంకా మనం ఇప్పుడు గట్టిగా ఇది మీడియా, ఇది మేము అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. ఒకప్పుడు చాలా అందరు వచ్చి కూర్చొని ఇప్పుడు నార్మల్ గా యూట్యూబ్ లో చిన్న చిన్న ఇంటర్వ్యూలు చేసుకునే పిల్లలు కూడా వచ్చి అడుగుతున్నారు కదా చిన్న సినిమాలకి. ఇంకా వాళ్ళని కూడా మీడియా కిందకే లెక్కేస్తున్నాం కదా మనం. ఇంకా మనం మీరు వేర్రా మేము వేర్రా అని చెప్పలేం కదా. అసలు ఎందుకు చెప్పాలి? వాళ్ళు వేరేని కాదు, నేను అంటుంది ఎలా నోరు శుభ్రంగా ఉండాలంటే బ్రష్ పెట్టుకోమని కాదు, మాట శుభ్రంగా ఉండాలి. అంతే అంతే. అది లేకుండా వస్తున్నారు. కొద్ది గొప్ప సినిమా గురించి ఇప్పుడు నీకు పని చేస్తున్నావు, నువ్వు ఒక ఇంట్రో చెప్తున్నావు అంటే ఎంతమంది గురించి నువ్వు తెలుసుకుని వచ్చి మాట్లాడుతున్నావు, ఇది తెలుసుకోమంటున్నాను. ఇప్పుడు నేను శ్రవంతి చొక్కారపు గురించి ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ఒక్కరికి తెలియట్లేదు. ఇప్పుడు కొత్త పిల్లలకు కూడా నేను ఎంతమంది అడిగాను నీ గురించి అంటే, నీకు నాకు ఏజ్ డిఫరెన్సో లేకపోతే సీనియారిటీ డిఫరెన్స్ ఉండటంతో కొద్దిగా నేను సుమ్మగారితో ఉన్నంతగానో, ఝాన్సీ అక్కతో ఉన్నంతగానో అంత క్లోజ్ నాకు లేదు. జస్ట్ హాయ్ అమ్మా ఎలా ఉన్నావు, నువ్వు బలగరిస్తావు నేను బలగరిస్తాను, అంతవరకే కదా. అరే మీకేమైనా తెలుసా, ఏదన్నా ఒక మంచి పాయింట్ అడుగుదా అంటే అంతే. నో వన్ కెన్. కనబడేది ఏంటంటే సోషల్ మీడియాలో ఇవే కనిపిస్తాయి కదా ఫోటోలు, అంతే. అక్కడ వరకు ఈమె కేంద్ర ఎవరో ఉన్నారు ఎడుతున్నారు గట్టిగా, ఈ బట్టలు వేసుకుంటున్నా ఆ బట్టలు వేసుకుంటున్నా, ఇవన్నీ తెలుసా అట్లా వస్తుంటే అని. నేను రోజు చూస్తా ఓకే, నాకు తెలుసు కదా. నేను నా చుట్టూ రోజు 10 మందితో తిరుగుతా, ఆ 10 మందికి నేను ఏంటని తెలిస్తే చాలు, అంతే. కానీ నిజంగా చాలా కష్టం అమ్మా ఈ టైంలో ఇలాగా ఎట్లాగా అనిపిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాని కాదు, రోజు కూడా అనేక ఘోరాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నింటిని చూసినప్పుడు యాజ్ ఏ ఉమెన్ అని ఇప్పుడే చెప్పాను, ఇంతవరకు నేను ఇంటర్వ్యూ మొత్తంలో ఎక్కడే చెప్పలేదు. దెర్ ఈజ్ నో జెండర్, బట్ ఎక్కడో ఒక పెయిన్ ఉంటుంది, ఎక్కడో ఉంటారు మానసిక రుగ్మత కలిగిన మనుషులు. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఏమవుతుందండి, ఫీల్ అవుతాం, అయ్యో ఇట్లా జరిగిందే. మొన్న రీసెంట్గా పాపం ఆవిడ, అది ఏమైంది ఎగ్జాక్ట్గా నాకు తెలీదు, ఎంత బాధ ఉంటే ఆవిడ పిల్లలు ఇద్దరిని తీసుకెళ్లి రైల్వే స్టేషన్లో పడుకోబెట్టేసి అంత ఇది చేసుకోగలిగింది. నించుందంట ఇట్లా ఇద్దరిని ఇట్లా హగ్ చేసుకుంది, ట్రైన్ దగ్గరికి వచ్చే కొద్దీ ఇంకొద్దిగా దగ్గరికి చేసుకుంది. ఖచ్చితంగా చచ్చిపోవాలని డిసైడ్ అయింది. ఏం లేదు, మొత్తం అందరూ ఎంక్వైరీ చేశారు, మొత్తం న్యూస్లతో అక్కడ అన్ని చోట్ల కూడా ఆమె కావాలని చనిపోయారు. షీ హ్యాజ్ అ డిప్రెషన్. ఆఫీస్లో కానీ ప్రాబ్లం లేదు, ఆమె సెల్ ఫోన్లన్నీ చెక్ చేశారు, ల్యాప్టాప్లో కూడా అన్ని చూశారు, ఎక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ లేవు, అన్ని రకాలుగా షీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఓన్లీ థింగ్ ఆ అమ్మాయి ఆ పిల్లల్ని అలా ఎందుకు చేసిందంటే, నేను వెళ్ళిపోయినాక ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటారనే ఒక దాంతో వాళ్ళ లైఫ్లు చేసేసిందని. కానీ అది ఎండ్ ఆఫ్ ది డే నాకు కూడా 2 రోజులు ఏంటి అమ్మాయి ఎందుకు చేసి ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఏదైనా జరిగి ఉంటుందా, ఏదైనా ఇష్యూనా, ఏదో సంథింగ్ అని ఉంది. కానీ ఇవన్నీ చేసినాక నాకు ఎందుకు ప్రభు గారి వైఫ్, నాకు వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్ అండి, మేము యోయోలో కలిసి పనిచేసాము. ఎవరు? స్పందన చేసిందా యోయోలో? అది నాకు తెలియదు, అది నా మరదలు. చాలా అంటే చాలా ప్రాణంగా ఉంటాం. మా అక్క నేను షాక్ అయినా అసలు వాళ్ళ స్టేటస్ చూసి, స్పందన దాంట్లో అసలు ఏంట్రా ఇది అసలు అంటే ఆ డిప్రెషన్ మూడు ఉన్నోళ్ళు పాపం ఏదో పెయిన్ ఏదో పెట్టుకుంటారు పాపం. ఆమె ఏజ్ కూడా కాదు, చాలా చిన్న ఏజ్. అదే చెప్తున్నా. అందుకనే నాకు అట్లా ఏదన్నా నేను చాలా లో అయిపోయినప్పుడు, నాకు ఎవరితో చెప్పుకోవాలి అని లేదన్నప్పుడు ఒక 2 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటా. అవునా? 2 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటా, ఒక 2-3 డేస్ తేజుని ఒక్కదాన్ని కలుస్తా, చెప్తా ఇట్లా ఉంది. టు బి ఆనెస్ట్ చెప్తున్నా, మన ఎవరో ఒకరు ఉండాలి కదా పక్కన. 100%. అందుకే నీకు అమ్మాయి తేజుతో బాండింగ్ ఉన్నప్పుడు ఎవరో ఒకరితో షేర్ అట్లా తనకైనా అంతే, తన సిచ్యువేషన్ అట్లా ఉన్నా మేబీ అట్లా కుదిరేసిందేమో. సో ఒక 2-3 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటా, హ్యాపీ ఇంట్లోనే కూర్చుంటా, ఇంకేం చెయ్యను. టైంకి తింటా, టీవీ చూస్తా, అంతే. ఆమెను రమ్మంటే ఆమె పని చేసుకొని వస్తుంది, కూర్చొని నా బాధలన్నీ వింటుంది, మళ్ళీ ఇంటికి వెళ్తుంది. మళ్ళీ పోగా నాన్న అంతా ఓకే కదా,
ఏం కాదు ఆలోచించకుండా పడుకో అంతా సెట్ అవుతుందిలే అని అట్లా. వెరీ నైస్. అలాగే ఒక ఎనర్జీ ఇచ్చడానికి ఒక విషయం చెప్పడానికి కూడా ఎవరైనా ఉండాలి కదా తోడు. అయితే వాట్ నెక్స్ట్ అంటే ప్రస్తుతానికి అంటే ఇది అవుతున్నప్పుడే ఒక 2-3 అడిగినప్పుడు సినిమాలు అంటే మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం, మనం అసలు క్యాపబిలిటీయా కాదా అన్నది చూసుకొని ఇంకొక అడుగు వేద్దాం. ఈ యాంకరింగ్ అనేది ఎప్పటికి ఉంటుంది. దీన్ని ఏం చేయడానికి హీరోయిన్ అయినా కూడా యాంకరింగ్ మానొద్దు, అందరికి అదే చెప్తున్నా నేను. ఎందుకంటే ఫస్ట్ మన మెట్ ఎక్కిచ్చింది ఇదే కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడగలిగేలాగా చేసింది హోస్టింగ్ కాబట్టి అది ఉంది, ఎప్పటికీ చేసుకుంటాం. సో దీని తర్వాత డిసైడ్ అవుదామని ఫిక్స్ అయ్యాను. అసలు ఎంతవరకు చేయగలిగాం, మనం స్క్రీన్ మీద ఆనుతున్నామా లేదా అనేది తెలియటం కోసం ఇది ఒక లాటరీ. లాటరీ కూడా ఏం కాదు, చూసుకున్న తర్వాత మిగతా ఒప్పుకుందామని. ఇంకెన్ని రోజులు ఉంది, ఇంకొక 10-15 డేస్ అయితే అయిపోతుంది. సో అట్లా అన్ని హోల్డ్ చేసి పెట్టాను. వాళ్ళవి కూడా ఆల్మోస్ట్ ఇంకా జూన్ జూలైకి అట్లా ఉన్నాయి షూట్స్ కాబట్టి పర్వాలేదు. ఇన్నేళ్ల కెరీర్లో అసలు ఇంత మంచి కాంప్లిమెంట్ నాకా బా ఇది కదా నేను అనుభవించాల్సింది అని ఎవరి దగ్గర నుంచి అన్నా తీసుకున్నప్పుడు ఎవరైంటారు? వాళ్ళు ఒక బెస్ట్ ఒక 10 కాంప్లిమెంట్స్ చెప్పు. 10 మంది హీరోల దగ్గర నుంచి, 10 మంది హీరోయిన్ల దగ్గర నుంచి. నాగార్జున గారు, బ్యూటిఫుల్ స్మైల్ యూ హ్యావ్. ఇప్పుడు అందరూ కూడా చెప్తారు. మొన్న ఏదో పార్టీలో నరేష్ గారి బర్త్డే పార్టీ, మొన్న సీనియర్ నరేష్ గారి బర్త్డే పార్టీ వెళ్తే అనుదీప్ గారు వచ్చారు, మన జాతిరత్నాల అనుదీప్ గారు వచ్చి శ్రావ్య నా పేరు శ్రావ్య కాదు శ్రవంతి అన్న. ఏదో ఒకటి ఎస్సే కదా సర్దుకోండి, ఏదో ఒకటి ఎస్సే ఎట్లా సర్దుకుంటా అన్న. తర్వాత నిన్న ఒకటి అడుగుతా ఏమనుకోవా అన్నాడు. చెప్పండి అన్న. ఈ పళ్ళు ఉన్నాయి కదా అవి పెట్టించుకున్నావా అని అడిగాడు. ఎట్లా పెట్టించుకుంటారండి, అది న్యాచురల్గా వచ్చిందంటే నీకు అదే నబ్బా ప్లస్ భలే అందంగా ఉంటది అన్నారు. సో అట్లా ఒక్కొక్క విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒక్కొక్క విధంగా కాంప్లిమెంట్ చేస్తారు. నాగార్జున గారు ఒకలాగా, ఇంకా బోల్డ్ మంది హీరోయిన్లు చాలా మంది ఇంకా రెగ్యులర్ గా కలిసే వాళ్ళందరూ మాక్సిమం చెప్తూనే ఉంటారు. గుడ్ కదా, అమ్మాయిలు కాంప్లిమెంట్ ఇస్తున్నారు ఈజ్ అ బిగ్ థింగ్. అబ్బాయిలు ఏముంది చెప్తారు, మంచిగా అబ్బాయిలు ఎట్లాగే చెప్తారు, ఎట్లాగే ఇంత రాస్తారు. నీకు వచ్చిన లవ్ లెటర్స్ అనుకోవాలా, లేకపోతే కామెంట్స్ అనుకోవాలా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక పెళ్ళైన అమ్మాయి అయినా కూడా ఒక బ్లష్ మూమెంట్స్ అనుకోవాలి డెఫినెట్గా. దేనికంటే చాలామంది రాస్తారు చాలా పొయిటిక్గా, చాలా బ్యూటిఫుల్గా, ఏమండి మీరంటే ఇష్టం, మీరంటే ప్రేమ, ఏదేదో వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాటిలో బెస్ట్ మూమెంట్స్ మీరు అందుకున్న లెటర్స్. ఒకసారి ఇక్కడ గ్రీస్ మంకీ ఉంది కదా పబ్, అక్కడికి ఎవరో మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ అయితే అక్కడ వెళ్ళాము. లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు ఒక టిష్యూ చేతికి ఇచ్చేసి ఒక అబ్బాయి వెళ్ళాడు. ఇంటికి వచ్చాక చదువుకున్నాను నేను, మీకు పంపిస్తా నేను. నాకు పంపించి నిజం. ఇప్పుడు చాలా మూమెంట్స్ ఉన్నాయి, నువ్వు చాలా పంపించాలి నాకు, అన్ని గుర్తుపెట్టుకో మన ఇంటర్వ్యూ మొత్తం. అటన్నిటిని నేను మంచిగా ట్యాగ్ చేసి అవన్నీ ఇవ్వాలి. సో ఏంజల్స్ ఆర్ నాట్ ఇన్ ద హెవెన్, ఇలా ఏంజల్స్ అనేవాళ్ళు అక్కడ ఉండరు. వైట్ డ్రెస్ వేసుకున్న, రెడ్ డ్రెస్ వేసుకున్న, గుర్తు రెడ్ డ్రెస్ వేసుకుని ఇక్కడ గ్రీస్ మంకీలో కూడా తిరుగుతుంటారు. ఆడపిల్లకి ఏమి హామ్ చేయకుండా ఒక లెటర్ లో బ్యూటిఫుల్ గా రాసిస్తే నిజం, అంతకంటే ఏముంటుంది. నేను మీకు పంపుతా, ఫోటో తీసుకున్నాను నేను. వెరీ నైస్. సో అట్లా అది ఎప్పటికీ గుర్తుండిపోయింది నాకు. అబ్బాయి నంబర్ కూడా రాసి టిష్యూ మీద, అది కూడా మళ్ళీ ఎప్పుడు టచ్ లోకి వచ్చాడా? లేదు అసలు లేదు. మొత్తానికి అబ్బాయి ఒకవేళ బయటకి నచ్చితే మళ్ళా కాల్ చేసేదేమో జస్ట్ ఒక థ్యాంక్స్ అన్న పెట్టి ఉండాల్సింది. ఎందుకు లేని మళ్ళీ మన నెంబర్ వెళ్తుంది. అదే ఇంకా కంటిన్యూగా ఇంకా చిరంజీవి గారు కానీ పెద్ద వాళ్ళ దగ్గర లేదు. దాని తర్వాత కొన్ని డేస్ ఇంకా చూడంగా, ఓహో మీరు తెలుగు అమ్మాయేనా, తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, సో అట్లా చెప్పేవాళ్ళు. అప్పటి వరకు తెలీదు ఊరికే, అంటే మన స్క్రీన్ ప్రెజెన్స్ అలా నిల్చున్న తర్వాత ఫేస్ కట్ మేబీ వాళ్ళకేమనిపించిందో తెలియదు, ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు మీరు తెలుగు వాళ్ళేనా. సో అట్లా ఒక్కొక్క ఎక్స్ప్రెస్ చేసే విధానం. కానీ మీరు మాట్లాడుతున్నారు కానీ నాకు ఆ అబ్బాయి దగ్గర ఆగిపోయాను. ఆ లవ్ లెటర్ ఇచ్చిన అబ్బాయి దగ్గర, లవ్ లెటర్ ఇచ్చిన అబ్బాయి పేరేంటో తెలీదు. అదే పాపం బాగా మంచిగా రాశాడు. అది నాకు పంపించండి, ఖచ్చితంగా షేర్ చేద్దాం. మీ బాబు సంగతి చెప్పండి, ఏం చదువుతున్నాడు, ఏంటి?
వాడు ఇప్పుడు 6th క్లాస్, పేరు అఖిరా నందన్. అఖిరా నందన్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని, పవన్ కళ్యాణ్ కొడుకు పేరు పెట్టేసింది. మామూలుగా ఉండకూడదు, వీరాభిమాని కంటే కూడా భక్తురాలని చెప్పొచ్చేమో. అదే అక్కడికే వస్తున్నా. అదేంటి ఒక మనిషి అని తెలిసినప్పుడు ఆ మనిషికి భక్తురాలుగా మారే అంత ప్రేమ ఎక్కడో ఒక పెద్ద పాయింట్ ఒకటి ట్రిగ్గర్ అయి ఉండాలి. అదేంటది? పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు స్రవంతికి అంత? నాకు కొంచెం మంచి ఐడియా, ఓకే ఈయన ఇట్లాంటి సినిమాలు చేసిన అన్నది ఖుషి సినిమా అప్పటి నుంచి. ఓకే. సో అక్కడి నుంచి మా అమ్మ పెద్ద చిరంజీవి గారి ఫ్యాన్, నేనేమో కళ్యాణ్ గారి ఫ్యాన్. ఎండ్ ఆఫ్ ద డే ఆ కాంపౌండ్లోనే ఉన్నాం, అక్కడక్కడే ఉన్నారు ఆ ఫ్యామిలీలో. సో మా అమ్మ అసలు ఫుల్ బాగా సినిమాకి వెళ్ళేవాళ్ళం మేము. ఆల్మోస్ట్ ప్రతి వారం అన్ని సినిమాలు చూసేవాళ్ళం మేము. కదిరిలో సంగం, సాగర్, రాధిక అన్ని థియేటర్లు, పరమేశ్వరి అన్ని థియేటర్లు, ఎన్ని సినిమాలు వస్తే అన్ని సినిమాలు. చిరంజీవి గారి సినిమా మాత్రం పక్కా పోవాల్సిందే. మా అమ్మ డైహార్ట్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. సో దాని తర్వాత సో ఖుషి సినిమా అప్పటి నుంచి ఇది మొదలైంది. ఏంటో తెలియకుండా ఆయన ఖుషి సినిమాలో గ్యాప్ ఒక స్వెట్ షర్ట్ వేసుకుంటారు అనమాట. సో ఆ స్వెట్ షర్ట్ కొనుక్కోవడం, అప్పటికి ఇక్కడ ఉండేది కాదు, అది US లో ఉండేది. సో తెలిసిన సినిమాల ద్వారా అది తెప్పించుకోవడం. తర్వాత ఆయన ఆ సినిమాలో హీరోయిన్లు ఏం చెప్పులేసుకున్నారు, మెడలో జానీ సినిమా అప్పుడు మెడలో ఆయన వేసుకున్న చైన్సింగ్, ఇట్లా అన్నీ పిచ్చిగా ఫాలో అయ్యేది. ఏంటో తెలియని ఒక ఆకర్షణ, తెలియని ఒక పిచ్చి. ఏమైనా వేసిండారా అంటే మన కోసం నేను ఇంతవరకు ఆయన డైరెక్ట్ గా చూడలేదు. నిజం చూడలేదు. నేను ఇప్పుడు ఎన్నిసార్లు కలిసామని అడుగుతాను. లేదు అసలు ఒక్కసారి కూడా చూడలేదు. మరి కలవాలని అనిపిదా? నేను ఒకటే పెట్టుకున్నా, వర్క్ లో కలుద్దామని. సో అట్లా తీరా కట్ చేస్తే ఈ సినిమా హే భగవాన్ షూటింగ్ లో ఉన్నాను, ఓజీ వచ్చింది. సూపర్. వీళ్ళు పంపమంటే అయ్యో కాంబినేషన్, నరేష్ గారి కాంబినేషన్ అండి, వెన్నెల కిషోర్ గారి కాంబినేషన్ అండి అని చాలా జెన్యూన్ గా నాకే వచ్చింది. సూపర్. నేను పోలేదు కానీ ఏం పర్లా, వరుసగా 3 సినిమాలు ఉన్నాయి. తదాస్తు. తెలుగు ఇంటర్వ్యూలో శివ మల్లాల్ చెప్పాడు తదాస్తు. నెక్స్ట్ ఇమ్మీడియట్ గా పవన్ కళ్యాణ్ గారిది నువ్వు చేస్తున్నావు. థ్యాంక్ యూ. హోప్ఫుల్లీ అవ్వాలని కోరుకుంటున్నా. 100% అవుతుంది. మనం చెప్పామంటే తిరగలేదు, మేనిఫెస్ట్ జరిగి ఉంటుంది అక్కడ. సో అట్లా ప్రస్తుతానికి ఇల్లు అవి చూసుకోవడానికి ఆవిడ ఉన్నారు, మన పని చేయడం మన యత్నం అంతే. వెరీ గుడ్ రా, ఆల్ ద వెరీ బెస్ట్. ఇది ఎపిసోడ్ 1 స్రవంతికి ట్యాగ్ తెలుగులో ఎపిసోడ్ 1. ఫ్యూచర్లో ఏదైనా టాపిక్ వచ్చి ఏదైనా టాపిక్స్ గురించి మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలన్నా కూడా డోంట్ హెసిటేట్, ఆల్వేస్ వెల్కమ్. ట్యాగ్ తెలుగు మన ఇంటి ఛానల్, ఒక మంచి ఛానల్, ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. డెఫినెట్గా మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఎపిసోడ్ 1. ఇదండి ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి హే భగవాన్ సినిమా ద్వారా మన ముందుకు వస్తుంది యాంకర్ స్రవంతి. 744K అంటే 7,44,000 మంది ఫాలోవర్స్. ఒక పెద్ద హీరోయిన్స్కి కూడా ఉండట్లేదు. అలాంటిది అమ్మాయి మెయింటైన్ చేస్తుందంటే ఎంత కష్టపడి ఉంటుంది అనేది ఆలోచించండి, వేరేగా ఆలోచించవద్దు. ఎందుకంటే మనం అందరం మనుషులు, చాలా కష్టపడి ప్రతిరోజు మన 2 కాళ్ళ మీద నించొని నోట్లో మిషన్ లాగా మాటలు వేసుకొని మాట్లాడితేనే ఇక్కడికి వచ్చి నించోగలుగుతుంది అమ్మాయి. షీఈస్ వెరీ కరేజ్ఫుల్ గర్ల్. ఐ నో హర్ పర్సనల్లీ. నేను లాస్ట్ 15 ఏళ్ళుగా చూస్తున్నాను. అందుకే చెప్తున్నా, ఇలాంటి బ్యూటిఫుల్ వ్యక్తిని మనసారా ఆశీర్వదించండి. ఇంకా మన ముందుకు ఇంకొక 10 ఏళ్ల పాటు ఇలా తిరుగుతా గలగల మాట్లాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివమల్ల. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫుల్ లెంత్ ఇంటర్వ్యూ. నేను అప్పుడెప్పుడో బిగ్ బాస్ నుంచి వచ్చాక ఆ హడావిడిలో ఒక ఇంటర్వ్యూ ఏదో చేస్తున్నాను అంతే. ఎప్పుడు ఏం అడిగినా నాకు భయం, ఎవరన్నా అడిగితే అబ్బో ఎందుకు అనవసరంగా ఏదేదో మాట్లాడేస్తాము మళ్ళీ లేనిపోనిదంతా ఎందుకని చాలా బ్యూటిఫుల్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మీకు, మీ ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ జర్నీ. థ్యాంక్ యూ.